Hi students, class 8 NCRT పాలిటీలో ఫస్ట్ చాప్టర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎన్సిఆర్టీస్ చాలా అందంగా నీట్గా అందరికీ అర్థమయ్యే రీతిలో రాస్తారు. సో దాన్ని మనం చక్కగా లైన్ బై లైన్ చదివి అర్థం చేసుకుంటే దాని యొక్క కంప్లీట్ ఎసెన్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ చాలా చక్కగా మనం యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో క్లాస్ 8 ఎన్సిఆర్టీ చాప్టర్ 1 ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం రాశారో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఆథర్ లెట్స్ బిగిన్ విత్ ది గేమ్ ఆఫ్ ఫుట్బాల్ అని చెప్పారు. అదేంటి కాన్స్టిట్యూషన్ గురించి చెప్తూ ఫుట్బాల్ అనే గేమ్ గురించి ఎందుకు బిగిన్ చేశారు ఆలోచించండి. ఎందుకంటే దిస్ ఈజ్ అ గేమ్ దట్ ఇన్వాల్వ్స్ ద ప్లేయర్స్ ఫీట్. ఫుట్బాల్ ప్లేయర్స్ ఫీట్తో ఆడే గేమ్ అది. అయితే మరి ఫుట్బాల్ యొక్క రూల్స్ ఏం చెప్తున్నాయి మనకి? బాల్ అనేది ఒక ఆర్మ్ ఆఫ్ ఎనీ ప్లేయర్కి టచ్ చేసింది అనుకోండి, అది ఫౌల్. సో ప్లేయర్స్ చేతిలో బాల్ పట్టేసుకున్నారంటే అదేమవుతుంది? అప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నట్టు కాదు. ఫుట్బాల్ కాళ్ళతో ఆడాలి. కాళ్ళతో ఆడకుండా చేతితో ఆడడం మొదలు పెట్టేశారంటే వాళ్ళు రూల్ని ఫాలో అవుతున్నట్టు కాదు, వాళ్ళు ఫౌల్ చేస్తున్నట్టు. అలాగే ప్రతి గేమ్కి కూడా, హాకీ తీసుకోండి, క్రికెట్ తీసుకోండి, దేర్ ఆర్ రూల్స్. ప్రతి గేమ్కి కూడా రూల్స్ ఉంటాయి. రూల్స్ లేకుండా ఆడితే గేమ్ తన యొక్క నేచర్ని కోల్పోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? దీస్ రూల్స్ హెల్ప్స్ డిఫైన్ ద గేమ్. ఈ రూల్సే ఆ గేమ్ యొక్క నేచర్. క్రికెట్ అంటే ఒక 3 వికెట్లు ఉంటాయి, అటు ఒక 3 వికెట్లు, అటు 3 వికెట్లు. బ్యాట్ ఉంటుంది, బ్యాట్స్మెన్ ఉంటాడు, బౌలర్ ఉంటాడు, వెనకాల ఒక కీపర్ ఉంటారు, ఒక ఓవర్కి 6 బాల్స్ ఉంటాయి. ఇలా సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి. రూల్స్ లేకపోతే గేమ్ డెఫినేషన్ పోతుంది. క్రికెట్ అంటే ఎలా అని చెప్తాం, ఫుట్బాల్ అంటే ఎలా అని చెప్తాం. సో ఈ రూల్స్ అనేవి గేమ్ని డిఫైన్ చేస్తాయి అండ్ దే హెల్ప్ అస్ డిస్టింగ్విష్ వన్ గేమ్ ఫ్రమ్ అనదర్. క్రికెట్కి ఫుట్బాల్కి డిఫరెన్స్ ఏంటి, హాకీకి క్రికెట్కి డిఫరెన్స్ ఏంటి, ఎలా చెప్తాం? బేస్డ్ ఆన్ ద రూల్స్. ఇలాగే లైక్ దీస్ రూల్స్, ఈ రూల్స్ ఎలాగైతే గేమ్కి ఫండమెంటలో, రైట్, వీటిని ఏమంటాం మనం? కాన్స్టిట్యూటివ్ రూల్స్ ఆఫ్ ద గేమ్ అంటాం. రూల్స్ అనేవి లేకుండా గేమ్ ఆడడం కుదరదు. అందుకనే గేమ్ అనే దాంట్లో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్స్. కాన్స్టిట్యూయెంట్స్ అంటే పార్ట్ ఆఫ్ ద గేమ్ అని. గేమ్ రూల్స్ లేకుండా గేమ్ లేదు. రూల్స్ ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అందుకే కాన్స్టిట్యూటివ్ రూల్స్ అని చెప్పి అంటే గేమ్ అనేది మనం కాన్స్టిట్యూట్ చేయడానికి రూల్స్ అనేవి ఫండమెంటల్. సిమిలర్గా ఇక్కడ ఏం రాశారు? లైక్ దీస్ గేమ్స్ ఏ సొసైటీ ఆల్సో హ్యాస్ కాన్స్టిట్యూటివ్ రూల్స్. ఒక సొసైటీకి కూడా సొసైటీని డిఫైన్ చేసే, సొసైటీకి ఫండమెంటల్గా ఉండే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ రూల్సే ఒక సొసైటీని ఇంకో సొసైటీని డిఫరెన్షియేట్ చేస్తాయి. అర్థమవుతుందా? ఒక దేశంలో ఒక దేశానికి ఇంకో దేశానికి, ఒక కమ్యూనిటీకి ఇంకో కమ్యూనిటీకి, ఒక సొసైటీకి ఇంకో సొసైటీకి ఏంటి డిఫరెన్షియేట్ చేస్తాయి? దీస్ కాన్స్టిట్యూటివ్ రూల్స్. పూర్వం మీరు చూస్తే లార్జ్ సొసైటీస్లో అందరూ కూడా కన్సెన్సస్ బేసిస్ మీద, అందరూ ఏకాభిప్రాయంతో, చూడండి ఒక ఊర్లో ఊరు ప్రజలందరూ కలిపి కూర్చొని మాట్లాడుకొని మన ఊర్లో ఈ రూల్స్ ఇలా పెట్టుకుందాం మనం అని చెప్పి కొన్ని రూల్స్ వాళ్ళు అనుకునేవాళ్ళు. ఏకాభిప్రాయంతో, కన్సెన్సస్తో ఫామ్ చేసుకునేవారు. కానీ మోడర్న్ కంట్రీస్లో ఈ కన్సెన్స్ని మనం ఏమంటున్నాం? ఇది రిటర్న్ ఫామ్లో అవైలబుల్గా ఉంది. ఆ రిటర్న్ డాక్యుమెంట్ని మనం ఏమంటాం? కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ రిటర్న్ డాక్యుమెంట్ ఇన్ విచ్ వీ ఫైండ్ రూల్స్ విచ్ కాన్స్టిట్యూట్ ది సొసైటీ. ఏ సొసైటీలో మనం ఉంటున్నామో ఆ సొసైటీ ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఎలా గవర్న్ అవ్వాలి, ఎలాంటి ఐడియల్స్ కోసం పోరాటం చేయాలి, ఎలాంటి దానికోసం పాటుపడాలి అని ఇచ్చే సెట్ ఆఫ్ రూల్స్ని మనం కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అంటే ఒక గేమ్కి రూల్స్ ఎలా డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ని ఇస్తాయో, ఒక సొసైటీకి కాన్స్టిట్యూషన్ కూడా అలా ఒక డిఫైన్ చేస్తుంది సొసైటీని. అలాంటి అందుకే మనకి కాన్స్టిట్యూషన్ ఏమంటారు? ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్ అని కూడా అంటారు. మనం తర్వాత చదువుతాం, క్లాస్ 11 క్లాస్ 12లో చదువుకుంటాం. ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్. లా అంటే రూల్స్ అదనమాట. అంటే ఆ దేశంలో ఎటువంటి రూల్స్, ఆ దేశంలో ప్రజలు ఎలా ఉండాలి, ఆ దేశంలో గవర్నమెంట్ ఎలా ఉండాలి, ఇలా అనేక అంశాలని స్పృశిస్తూ కాన్స్టిట్యూషన్ అనేది రాయబడుతుంది. ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్, వై డస్ ఎ కంట్రీ నీడ్ కాన్స్టిట్యూషన్? ఒక కంట్రీకి ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు కావాలి, ఎందుకు అవసరం? కంట్రీకి కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు అవసరం? చాలా ఇంపార్టెంట్ పేజ్ అమ్మా ఇది, ఫోకస్ చేయండి ఒకసారి. చూడండి, ఈరోజు ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ హ్యావ్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి.
ఆల్మోస్ట్ అన్ని డెమోక్రాటిక్ కంట్రీస్కి కూడా కాన్స్టిట్యూషన్ ఉంది. అయితే కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి కంట్రీ కూడా డెమోక్రాటిక్ అనడానికి లేదు. డెమోక్రసీ అంటే ఏంటంటే మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ చాప్టర్లో చదువుతాం, తర్వాత మనం చదువుకుంటాం. కానీ ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, అంతవరకు అర్థం చేసుకోవడం సరిపోతుంది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ప్రభుత్వానికి కూడా కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి ప్రభుత్వం డెమోక్రసీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చైనా తీసుకోండి, చైనాకి కాన్స్టిట్యూషన్ ఉంది. రష్యా తీసుకోండి, రష్యాకి కాన్స్టిట్యూషన్ ఉంది. కానీ అవి డెమోక్రసీసా? కాదు. ఓకే, దే ఫాలో సమ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. చైనాలో కమ్యూనిజం అనేది నడుస్తుంది. సో కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతిదీ డెమోక్రసీ కాదు, కానీ డెమోక్రసీ అయిన ప్రతిదీ కూడా జనరల్గా వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు? దట్స్ ది ఫస్ట్ క్వశ్చన్, రైట్? ఎందుకు కాన్స్టిట్యూషన్ మనకి? కాన్స్టిట్యూషన్ సర్వ్స్ సెవరల్ పర్పసెస్. ఒకటి కాదు, రెండు కాదు. కాన్స్టిట్యూషన్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటో ఉపయోగాలు? ఫస్ట్, ఇది ఏం చేస్తుందంటే ఇట్ లేస్ డౌన్ సర్టెన్ ఐడియల్స్ దట్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ కంట్రీ దట్ వి సిటిజన్స్ ఆస్పైర్ టు లివ్ ఇన్. చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? ఇట్ లేస్ డౌన్ సర్టెన్ ఐడియల్స్. వాట్ ఆర్ ఐడియల్స్? ఐడియల్స్ అంటే అర్థం ఏమిటి? ఐడియల్స్ అంటే యూ కెన్ సే గోల్స్, యూ కెన్ సే ప్రిన్సిపల్స్, యూ కెన్ సే గోల్స్ ఆర్ ప్రిన్సిపల్స్. అంటే ఒక దేశం ఎటువంటి గోల్ని సాధించాలనుకుంటుంది, ఎటువంటి ఐడియల్స్ని సాధించాలనుకుంటుంది, ఎటువంటి ఫామ్లో ఉండాలనుకుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండేది. సో ఇండియాకి ఏం లేదు? స్వతంత్రం లేదు, అలాగే సార్వభౌమాధికారం లేదు. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు తీసుకుంటారో? మనం తీసుకుంటామా? బ్రిటిష్ రాణి తీసుకుంటుంది. సో మనకి లేనిది ఏంటమ్మా అక్కడ? సోవరీనిటీ అనేది మనకి లేదు. సో అందుకే మనకి రాజ్యాంగం మనం బిల్డ్ చేసుకునేటప్పుడు సోవరీనిటీని ఒక ఐడియల్గా ఎంచుకున్నాం. అంటే దిస్ ఈజ్ ఎ గోల్ దట్ వీ వాంట్ టు అచీవ్. అలా ఇంకా ఏమనుకున్నాం? సోషలిస్ట్, తర్వాత వచ్చింది ఇది. అలాగే ఇంకా ఏమనుకున్నాం? సెక్యులర్. ఇవన్నీ కూడా మనకి ఐడియల్స్, మన కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కనిపిస్తాయి. అంటే దీస్ ఆర్ ద గోల్స్. ఈ సోషలిస్ట్ అంటే ఇగాలిటేరియన్, అంటే అందరి ఇన్ఈక్వాలిటీస్ లేని సొసైటీ కావాలి, అన్ని మతాలని సమానంగా చూసే సొసైటీ కావాలి. ఇవన్నీ మన రాజ్యాంగం పెట్టుకున్న గోల్, అంటే మన దేశం పెట్టుకున్న గోల్, మన దేశం సాధించాలి అనుకుంటున్న ప్రిన్సిపల్స్. మీరు టెక్నికల్గా డెఫినేషన్ తీసుకుంటే ఐడియల్ అంటే ఎనీ గోల్ ఇన్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫామ్. అంటే అర్థం ఏమిటి? సెక్యులరిజం అనే పదం తీసుకోండి. సెక్యులరిజం ఇన్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫామ్ అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్క మతాన్ని కూడా ఏ మాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా సమదూరం పాటిస్తూ సమానంగా ప్రభుత్వం చూసింది అనుకోండి, దెన్ వీఆర్ ఇన్ పర్ఫెక్ట్ సెక్యులరిజం. కొన్ని మతాలకి ఫేవరబుల్గా ఉంటూ సెక్యులరిజం అనే పేరుతో ఉంటున్నాం, కానీ కొన్ని మతాలకి ఎక్కువగా గవర్నమెంట్ ఫేవర్ చేస్తుంది అనుకోండి, దెన్ వీఆర్ నాట్ ఇన్ ఏ పర్ఫెక్ట్ సెక్యులర్ ఫామ్. అయితే ఐడియా ఆఫ్ ఎ కంట్రీ షుడ్ ఆల్వేస్ బీ టు అచీవ్ ది పర్ఫెక్ట్ సెక్యులరిజం. అంటే దేశం ఎప్పుడు కూడా ద హైయెస్ట్ లెవెల్ 100% పర్ఫెక్ట్ సెక్యులరిజం కోసం ప్రయత్నం చేయాలి. 100% సోవరినిటీ కోసం, అంటే మనం ఎవరిపైన ఆధారపడకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సోషలిజం ఇన్ఈక్వాలిటీస్ని కంప్లీట్గా రిమూవ్ చేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వీటిని మనం ఏమంటాం? ఐడియల్స్ అంటాం. అలాగే మనం డెమోక్రసీగా ఉండాలనుకుంటున్నామా? డెమోక్రాటిక్ అంటున్నాం అనుకోండి, అంటే ప్రజాస్వామ్యం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. మొనార్కీ అనేది రాకూడదు. మొనార్కీ అంటే రాచరికం. ఒక సింగిల్ పర్సన్ మనల్ని పరిపాలిస్తే దాన్ని మనం రాచరికం అంటాం. ఆ సింగిల్ పర్సన్ కూడా ప్రజల చేత ఎన్నుకోబడకుండా వారసత్వంగా వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని మొనార్కీ అంటాం. సో మనం మొనార్కీ కోరుకుంటున్నామా? డెమోక్రసీ కోరుకుంటున్నామా? మనం సోవరెంటీ కోరుకుంటున్నామా? మనం సోషలిజం కోరుకుంటున్నామా? మనం సెక్యులరిజం కోరుకుంటున్నామా? ఏవైతే మనం కోరుకుంటున్నామో చూసారు ఇక్కడ, యాజ్ సిటిజన్స్ వాట్ ఆర్ వి అస్పైరింగ్ ఫర్? సిటిజన్స్ అందరూ కూడా ఏవి కావాలనుకుంటున్నారో, మన దేశం ఎలా ఉండాలనుకుంటున్నారో అవి ఐడియల్స్. ఈ ఐడియల్స్ అనేవి ఎందులో మెన్షన్ చేస్తారు? కాన్స్టిట్యూషన్లో. అంటే ఒక దేశపు రాజ్యాంగాన్ని మనం చదివినప్పుడు ఆ దేశ ప్రజలందరూ ఆ దేశం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారో
మనకి అవగతం అవుతుంది, అవగాహన అనేది వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ సెంటెన్స్. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఆర్ పుట్ ఎనదర్ వే, ఏ కాన్స్టిట్యూషన్ టెల్స్ అస్ వాట్ ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ అవర్ సొసైటీ ఇస్. మన సొసైటీ యొక్క ఫండమెంటల్ నేచర్ ఏంటి అని తెలియాలి అంటే లుక్ ఎట్ ది కాన్స్టిట్యూషన్. ఆ దేశపు కాన్స్టిట్యూషన్ మనం చూస్తే ఈ సొసైటీ నేచర్ ఏంటి అని మనకి అవగాహన వచ్చేస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా ఐడియల్స్ రాస్తారు, మెన్షన్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. ఎ కంట్రీ ఈజ్ యూజువల్లీ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ who share certain beliefs but may not necessarily agree on all issues. ప్రతి దేశంలో కూడా మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. మన దేశంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, చాలా రకరకాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే అందరూ కొన్ని 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 నమ్మకాలు కామన్గా ఉంటాయి, కానీ చాలా విషయాల్లో అగ్రి అవ్వరు. మనం నమ్మేది పక్క మతం వాళ్ళు నమ్మకపోవచ్చు. ఇప్పుడు గోవుని మనం పూజించాలి అనుకుంటాం హిందూ మతంలో ఉన్న వాళ్ళు, ముస్లిమ్స్ దాన్ని ఒక తినే వస్తువులాగా చూస్తారు. వీ మే నాట్ అగ్రీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే మరి కాన్స్టిట్యూషన్ అనేది ఏంటి? ఏ కాన్స్టిట్యూషన్ హెల్ప్స్ సర్వ్ యాజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ and principles that all persons in a country can agree upon as the basis of the way in which they want the country to be governed. చూడండి, ఇక్కడ చాలా విషయాల్లో మనం ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ ఒక ఏకాభిప్రాయం రావడం అనేది కష్టం. కానీ కాన్స్టిట్యూషన్ అనేది దేశంలో ఉన్న ప్రజలంతా కూడా, డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందిన ప్రజలందరూ కూడా అగ్రీ అయ్యే, అందరూ కలిపి కోరుకుంటున్న అంశాలను ఇందులో పొందుపరుస్తారు. అర్థమవుతుందా? ప్రిన్సిపల్స్ దట్ ఎవ్రీ పర్సన్, ఆల్ పర్సన్స్ ఇన్ ద కంట్రీ కెన్ అగ్రీ అపాన్. ఈ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకుని మన దేశం ఉండాలి అని కోరుకునే, అందరూ కోరుకునే ప్రిన్సిపల్సే ఐడియల్స్. అవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ లో పొందుపరచడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రిన్సిపల్స్ లో ఏముంటాయి? నాట్ ఓన్లీ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ బట్ ఆల్సో అన్ అగ్రిమెంట్ ఆన్ సర్టెన్ ఐడియల్స్. చూడండి, ఇక్కడ రెండు రకాలు కనిపిస్తున్నాయి మీకు. ఒకటి టైప్ ఆఫ్ గవర్నమెంట్, మొనార్కియా, కమ్యూనిస్ట్ ప్రభుత్వమా, లేకపోతే డెమోక్రాటిక్ గవర్నమెంటా, టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. అది ఉంటుంది. రాజ్యాంగం చూసినప్పుడే ఆ రాజ్యాంగంలో ఏ ప్రభుత్వం, ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందనేది మనకు తెలుస్తుంది. రెండోది, వాళ్ళు ఎటువంటి ఐడియల్స్ కోరుకుంటున్నారు, సోవరెనిటీ, సోషలిజం, సెక్యులరిజం, ఇట్లాంటివి, రిపబ్లిక్, ఇట్లాంటివన్నీ కూడా ఏ ఏ ఐడియల్స్ విషయంలో వాళ్ళ ఏకాభిప్రాయంతో ఉన్నారు అనే విషయం మనకి తెలుస్తుంది. సర్టన్ ఐడియల్స్ దట్ దే ఆల్ బిలీవ్ ద కంట్రీ షుడ్ అప్హోల్డ్. కంట్రీ వీటన్నిటిని సపోర్ట్ చేయాలి, వీటన్నిటి కోసం ఆస్పైర్ అవ్వాలి అని ఏ ఐడియల్స్ కోరుకుంటున్నారో అవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ లో కనిపిస్తుంది. దట్ ఈస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అదే రాశారు, దట్ ఈస్ ది ఫస్ట్ పర్పస్. బై లుకింగ్ ఎట్ ఎ కాన్స్టిట్యూషన్ యూ విల్ నో వాట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ aspire to achieve. This is what the summary of first point. ఇక్కడ కొంచెం ఇది ఒకసారి చూసేసి మళ్ళీ సెకండ్ పాయింట్కి వెళ్దాం. అయితే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది తయారవ్వాలంటే కొంతమంది వ్యక్తులు కూర్చొని రాయాలి. సో దాన్నే మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ద టాస్క్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ రాయడానికి ఏర్పాటు చేయబడ్డ టీమ్ ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటాం. మొట్టమొదటిసారి 1934లో దానికోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమో డిమాండ్ చేసింది. 1934 స్వతంత్రం రాకముందే డిమాండ్ చేసింది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ఎలా మారిందంటే అందులో కేవలం ఇండియన్స్ మాత్రమే ఉండాలి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయాలి, అందులో బయట వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు ఉండకూడదు, ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఉండాలి అని చెప్పి సెకండ్ వరల్డ్ వార్ టైంలో గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. అండ్ చివరిగా డిసెంబర్ 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఈ డిసెంబర్ 1946కి నవంబర్ 1949కి మధ్యలో ఈ పర్టికులర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మల్టిపుల్ టైమ్స్ కూర్చొని డిస్కషన్స్ చేసి మన ఇండిపెండెంట్ ఇండియా కోసం రాజ్యాంగాన్ని తయారు చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో వీళ్ళు గ్రేట్ ఐడియలిజం దట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ హ్యాడ్ హెల్ప్ ప్రొడ్యూస్. ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం ఏ ఐడియల్స్ కావాలని, ఎటువంటి లక్షణాలు, ఎటువంటి గోల్స్ కోసం అయితే పోరాటం చేసామో ఆ గోల్స్ అన్ని కూడా మనం అచీవ్ చేయాలి, ఆ గోల్స్ అన్నిటిని సాధించేలాగా మన ఇండిపెండెంట్ ఇండియా ఉండాలి అని చెప్పి ఈ కాన్స్టిట్యూషన్ కోసం వాళ్ళు కష్టపడి తయారు చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పేజ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఇందాక మాట్లాడాము ఒక విషయం,
ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఏం చెప్తుంది? నేచర్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఐడియల్స్ దట్ దే వాంట్ టు ఆస్పైర్. అంటే ఆ దేశపు ప్రజలు ఎటువంటి ఐడియల్స్ కోరుకుంటున్నారు, అంటే ఎటువంటి గోల్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళు ఉండాలనుకున్నారు, ఎటువంటి బేసిస్ మీద ఆ దేశం నడవాలని కోరుకుంటున్నారు అనేది ఒకటి. రెండవది టైప్ ఆఫ్ గవర్నమెంట్. రెండు ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామని చెప్పి ఇక్కడ రాశారు. ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ గురించి చదివేద్దాం. నేపాల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. మన పక్కనే ఉన్న నేపాల్లో ఇట్ హాస్ విట్నెస్డ్ సెవరల్ పీపుల్స్ స్ట్రగుల్స్ ఫర్ డెమోక్రసీ. డెమోక్రసీ కావాలి అని చెప్పి నేపాల్లో ప్రజలు స్ట్రగుల్ అయ్యారు, అంటే స్ట్రగుల్ చేశారు, పోరాటం చేశారు. మీరు 1990లో మొట్టమొదటిసారి ఈ పీపుల్ స్ట్రగుల్ మొదలయ్యాక ఇట్ ఎస్టాబ్లిష్డ్ డెమోక్రసీ దట్ లాస్టెడ్ ఫర్ 12 years అంటిల్ 2002. 1990లో డెమోక్రసీ ఏర్పాటైన తర్వాత 12 సంవత్సరాలు మాత్రమే ఆ డెమోక్రసీ ఉండగలిగింది. అక్టోబర్ 2002లో కింగ్ జ్ఞానేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన మావోయిస్ట్ అప్రైజింగ్ని కారణంగా చూపుతూ, మావోయిస్టులు అంటే నక్సలిజం ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి, ఈ డెమోక్రాటిక్ గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది అని, ఈ కంట్రీ సైడ్ అంటే రూరల్ ఏరియాస్లో పెరిగిపోతుందని కారణంగా చూపిస్తూ ఆయన ఏం చేశారంటే హీ బిగాన్ టేకింగ్ ఓవర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. మెల్లమెల్లగా ఆర్మీ యొక్క సహాయం తీసుకొని ఆయన డెమోక్రాటిక్ గవర్నమెంట్ని కూడా మెల్లగా కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కంట్రోల్ చేసి చివరికి ఫిబ్రవరి 2005లో మొత్తం పవర్ తన చేతిలోకి తెచ్చేసుకున్నాడు. అంటే డెమోక్రసీలో ఉన్నది కాస్త మొనార్కీ కింద మారిపోయింది. 2005 నవంబర్లో మావోయిస్టులు అందరూ కూడా మిగిలిన పొలిటికల్ పార్టీస్తో కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకుని మళ్ళీ ప్రజలందరిలో కూడా పోరాటం మొదలైంది. డెమోక్రసీ రాచరికాన్ని దింపేసి మనం డెమోక్రసీ తెచ్చుకున్నాము, మళ్ళీ రాచరికం వచ్చేసింది అని చెప్పి వీళ్ళు మళ్ళీ పోరాటం చేసి 2006లో డెమోక్రసీ కోసం మళ్ళీ సెకండ్ టైం పోరాటం చేయడం అనేది జరిగింది. కింగ్ ఎన్నిసార్లు మీకు కన్సెషన్స్, అంటే మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తానని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు రిఫ్యూజ్ చేసి ఫైనల్గా 2008లో మళ్ళీ డెమోక్రసీ వచ్చింది. ఆఫ్టర్ అబాలిషింగ్ మొనార్కీని అబాలిష్ చేసి డెమోక్రసీని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇది హిస్టరీ. 1990 వరకు మొనార్కీ ఉండేది, మొనార్కీ పోయి డెమోక్రసీ వచ్చింది. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ డెమోక్రసీ పోయి మొనార్కీ వచ్చింది. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మొనార్కీ పోయి డెమోక్రసీ వచ్చింది. ఇది హిస్టరీ. ఇది పక్కన పెట్టి మీరు ఈ హిస్టరీని దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చదవండి. ఇక్కడ ఏం రాస్తున్నారు? అంటిల్ రీసెంట్లీ నేపాల్ వాజ్ ఏ మొనార్కీ. ఈ మధ్యన వరకు కూడా నేపాల్ వారు మొనార్కీగా ఉంది. అంతకుముందు 1990లో అడాప్ట్ చేసిన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ రిఫ్లెక్టెడ్ ద ఫ్యాక్ట్ దట్ ఫైనల్ అథారిటీ రెస్టెడ్ విత్ ద కింగ్. 1990 వరకు ఫైనల్ అథారిటీ ఎవరి దగ్గర ఉంది? కింగ్. A people's movement in Nepal fought for several decades to establish democracy, and in 2006 they finally succeeded in putting an end to the powers of king. కింగ్ యొక్క పవర్స్ని కంప్లీట్గా ఎండ్ చేసి 2006లో వాళ్ళు కంప్లీట్గా దాన్ని పవర్స్ని ఎండ్ చేయగలిగారు. సో ఎండ్ చేసేసరికి ఏమైంది? దే హ్యాడ్ టు రైట్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్. ఎందుకని? యాజ్ ఏ ఎస్టాబ్లిష్ నేపాల్ యాజ్ ఏ డెమోక్రసీ. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇంతకు ముందు ఏమైందంటే కింగ్కి అబ్సల్యూట్ పవర్స్ అనేవి ఉండేవి. అంటే పాత కాన్స్టిట్యూషన్లో మీకు అర్థమవుతుందా? పాత కాన్స్టిట్యూషన్లో 1990లో ఉన్న కాన్స్టిట్యూషన్లో ఫైనల్ అథారిటీ అనేది రాజు చేతిలోనే ఉంది. రాజు చేతిలో ఎక్కువగా ఉండడం వల్ల ఆయన మళ్ళీ ఏం చేశారంటే కంట్రోల్ అంతా తన చేతిలోకి తీసుకొచ్చి డెమోక్రసీని పడగొట్టేసి అధికారంలోకి వచ్చేసాడు. అందుకే 2006 తర్వాత మొదలైన పీపుల్స్ మూవ్మెంట్ ఏం చేసిందంటే డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ రాజు యొక్క పవర్స్ని కంప్లీట్గా ఎండ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది. మరి ఎండ్ చేయాలని ప్రయత్నం చేయాలంటే మనం ఏం చేయాలి? ఇంతకు ముందున్న కాన్స్టిట్యూషన్ని మార్చాలి. ఇంతకు ముందున్న కాన్స్టిట్యూషన్లో కింగ్కి పవర్స్ ఉన్నాయి, కింగ్ హ్యాస్ అల్టిమేట్ పవర్. సో ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ కాన్స్టిట్యూషన్ అనేది రాయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఫ్రెష్ కాన్స్టిట్యూషన్ అనేది రాయాలి, ఇందులో కింగ్కి పవర్స్ లేకుండా చేశారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి? ద రీజన్ దట్ దే డిడ్ నాట్ వాంట్ టు కంటిన్యూ విత్ ద ప్రీవియస్ కాన్స్టిట్యూషన్, పాత కాన్స్టిట్యూషన్తో ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకోలేదు, is because it did not reflect the ideals of the country that they want Nepal to be. నేపాల్ ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు? నేపాల్ డెమోక్రసీగా ఉండాలనుకుంటున్నారు. కానీ పాత కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది? మొనార్కీని సపోర్ట్ చేస్తూ ఉంది.
పాత కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మొనార్కీకి అనుకూలంగా ఉన్నాయి. మరి మనం డెమోక్రసీ కోరుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ ని మార్చాలా వద్దా? ఎస్, మార్చాలి. అందుకోసమే వాళ్ళు ఫైట్ చేశారు. అండ్ దట్స్ వాట్ దే ఫాట్ ఫర్. ఎటువంటి నేపాల్ వాళ్ళు కోరుకుంటున్నారో అటువంటి నేపాల్ని రిఫ్లెక్ట్ చేసే కాన్స్టిట్యూషన్ రాయడం అనేది మొదలు పెట్టారు. ఐ హోప్ యు అండర్స్టూడ్. మొనార్కీ నుంచి డెమోక్రసీకి మారినప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా మారాలి. ఎందుకంటే పీపుల్స్ ఆస్పిరేషన్స్ ని రిఫ్లెక్ట్ చేసే డాక్యుమెంట్ ఏది? దట్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. యాజ్ ఇన్ ద గేమ్ ఆఫ్ ఫుట్బాల్, ఇన్ విచ్ a change in the constitutive rules will change the game altogether. రూల్స్ మారితే గేమ్ ఆల్టుగెదర్ మారిపోతుంది. సిమిలర్గా మొనార్కీ నుంచి డెమోక్రాటిక్ గవర్నమెంట్గా మారినప్పుడు రూల్స్ అన్నీ మారిపోయినట్టే కదా. అర్థమైందా? గేమ్ మారిపోయింది. మొనార్కీ ఒక టైప్ ఆఫ్ గేమ్, డెమోక్రసీ ఇంకో టైప్ ఆఫ్ గేమ్. మరి గేమ్ మారినప్పుడు రూల్స్ కూడా మారాలి కదా. ఇట్ నీడ్స్ టు చేంజ్ ఆల్ ఇట్స్ కాన్స్టిట్యూటివ్ రూల్స్ ఇన్ ఆర్డర్ టు అషర్ ఎ న్యూ సొసైటీ. మొనార్కీకి అనుకూలంగా ఉన్న రూల్స్ అనేవి మార్చి డెమోక్రసీకి అనుకూలంగా ఉన్న రూల్స్ అనేవి తీసుకురావాలి. అందుకే నేపాల్ అడాప్టెడ్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ ఫర్ ద కంట్రీ ఇన్ 2015. 2015లో కొత్త కాన్స్టిట్యూషన్ ని నేపాల్ అడాప్ట్ చేసుకుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో ఫస్ట్ యూజ్ అంటే వై డు వి నీడ్ డెమోక్రసీ, వై డు వి నీడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి చదువుతున్నాం. మొట్టమొదటిది ఏంటి? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి మొదటి పాయింట్లో ఏం రాశారు చూడండి ఒకసారి. ఇట్ లేస్ డౌన్ ది ఐడియల్స్. ఎటువంటి ఐడియల్స్, ఎటువంటి ప్రిన్సిపల్స్, ఎటువంటి ఐడియల్స్ ఈ గవర్నమెంట్ కోరుకుంటుందో, ఈ సొసైటీ కోరుకుంటుందో ఇండికేట్ చేస్తుంది. అది మొదటి కారణం ఎందుకు కాన్స్టిట్యూషన్ కావాలి అంటే. రెండో కారణం ఏంటి? ద సెకండ్ ఇంపార్టెంట్ పర్పస్ ఈజ్ టు డిఫైన్ ద నేచర్ ఆఫ్ ఎ కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్. కంట్రీలో పొలిటికల్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి? పొలిటికల్ సిస్టమ్ అంటే మీకు చూడండి, మొనార్కీ ఉండాలా, డెమోక్రసీ ఉండాలా? అర్థమవుతుందా? డెమోక్రసీ ఉండాలా, మొనార్కీ ఉండాలా? అది కూడా ఎవరు డిఫైన్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేస్తారు. మీకు నేపాల్ యొక్క ఎర్లియర్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? కంట్రీ వాజ్ టు బి రూల్డ్ బై ద కింగ్ అని చెప్తుంది. కానీ డెమోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని ఎంచుకున్న కాన్స్టిట్యూషన్స్ లో అనే ప్రభుత్వాల్లో కాన్స్టిట్యూషన్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ లేయింగ్ అవుట్ సర్టెన్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ దట్ గవర్న్ డెసిషన్ మేకింగ్ విత్ ఇన్ ది సొసైటీస్. మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు మొనార్కీ ఉన్నప్పుడు కింగ్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. డెమోక్రసీలో మీకు ప్రజల చేత ఎంచుకోబడ్డ రూలర్స్ అనే వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు, కానీ ఇన్ అకార్డింగ్స్ విత్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ మీకు క్లియర్గా ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ని మెన్షన్ చేస్తుంది. వీటిని బేస్ చేసుకొని డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. రైట్. సో ఎటువంటి ఫామ్ కోరుకుంటున్నాము అనేది కూడా కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేస్తుంది. ఇన్ ఏ డెమోక్రసీ వి చూస్ అవర్ లీడర్స్ సో దట్ దే కెన్ ఎక్సర్సైజ్ పవర్ రెస్పాన్సిబిలీ. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. దే కెన్ ఎక్సర్సైజ్ ఎ పవర్ రెస్పాన్సిబిలీ ఆన్ ఆర్ బిహాఫ్. మన తరపున మనం ఎన్నుకున్న లీడర్స్ పవర్ని బాధ్యతాయుతంగా ఎక్సర్సైజ్ చేస్తారు అని మనం డెమోక్రసీలో వాళ్ళని ఎన్నుకుంటాం. ఊరికే కాదు. రైట్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనే పదం ఇంపార్టెంట్. బాధ్యతాయుతంగా అంటే పవర్ వచ్చింది కదా అనే దాన్ని మిస్యూజ్ చేయకుండా, పవర్ని మిస్యూజ్ చేయకుండా, అథారిటీని మిస్యూజ్ చెయ్యకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు అనేది మన యొక్క ఉద్దేశం. However, అయితే there is always the possibility that these leaders might misuse their authority. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చిన అథారిటీ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఈ మిస్యూజ్ ని అరికట్టడానికే కాన్స్టిట్యూషన్ యూజువల్లీ ప్రొవైడ్స్ సేఫ్ గార్డ్స్ ఎగెన్స్ట్ దిస్. అర్థమైందా? పవర్ అనేది ఇస్తూ పవర్ అబ్సల్యూట్ గా ఇష్టం వచ్చినట్టు వాడకుండా కంట్రోల్ చేయడానికి కాన్స్టిట్యూషన్ లో సేఫ్ గార్డ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మనకి సేఫ్ గార్డ్స్ లేకపోతే మిస్యూజ్ ఆఫ్ అథారిటీ కెన్ రిజల్ట్ ఇన్ గ్రాస్ ఇంజస్టిస్ కది దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. అబ్సల్యూట్ పవర్ విల్ నెవర్ బి గుడ్. It has to be controlled by rule of law. It has to be controlled by the constitution. అలాగే మనకి ఇప్పుడు ఈ సేఫ్ గార్డ్స్ ని ఫండమెంటల్ రైట్స్ రూపంలో, ఒక ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఫండమెంటల్ రైట్స్ రూపంలో ఇచ్చింది కాన్స్టిట్యూషన్. అర్థమైందా?
ప్రజలకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఒక మాట మాట్లాడినా జైల్లో పెట్టేశారు అనుకోండి, మనకి మాట్లాడే స్వేచ్ఛ లేనట్టు. ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనకి మాట్లాడే హక్కు ఉంటుంది, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకించాలంటే వ్యతిరేకించగలుగుతారు. రైట్? ప్రభుత్వం మన హక్కుల్ని హరించకుండా జ్యుడిషియరీని పెట్టింది. సో జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళి మన హక్కులు మనం కాపాడుకోవచ్చు. సో దీస్ ఆర్ ది సేఫ్ గార్డ్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవి లేకపోతే ఏమవుతుంది? ఇన్జస్టిస్. డెమోక్రాటిక్ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వం ఏది నచ్చితే అది చేస్తుంది, మనకి అడ్డు పెట్టడానికి లేదు. మీరు ఊరు దాటి వెళ్ళడానికి లేదు అన్నారనుకోండి, నోరు మూసుకొని ఉండాల్సిందే. మీరు పలానా కలర్ షర్టే వేసుకోవాలంటే వేసుకోవాల్సిందే. అంటే ఏం చెప్తే అది, ఈ నాలుగు నచ్చినట్టుగా బిహేవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలా ఉండకుండా సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేయడం కూడా కాన్స్టిట్యూషన్ యొక్క పర్పస్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు ఇక్కడ చూడండి. ఒక స్కూల్లో సురేష్ అనే వ్యక్తి స్కూల్ క్లాస్ మానిటర్. మేడం ఏమో బయటకు వెళ్తూ నువ్వు క్లాస్ని చూసుకో అని చెప్పేసి సురేష్ని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇంక సురేష్ ఏం చేస్తాడంటే తనకి అనిల్ అంటే నచ్చదు, వాడిని హర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అనిల్, టుడే ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ యూ టు మిసెస్ రావు, మేడంకి నీ మీద రిపోర్ట్ చేస్తాను అంటాడు. అనిల్ అడుగుతాడు, నేనేం చేశాను, ఎందుకు నా మీద రిపోర్ట్ చేస్తావు అని అడుగుతాడు. అయినప్పటికీ సురేష్కి తనంటే పడదు కదా. సో తనకి పవర్ ఇచ్చేసింది మేడం, మొత్తం నువ్వే చూసుకో, మొత్తం నీ చేతిలో పెట్టాను అని చెప్పి తన చేతిలో పవర్ పెట్టేసి మేడం వెళ్ళిపోయింది. వీడు దాన్ని ఎలా చేస్తున్నాడు? మిస్యూజ్ చేస్తున్నాడు. మ్యామ్, మీరు లేనప్పుడు అనిల్ గట్టిగా మాట్లాడుతూ క్లాస్ని డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు, నా మాట కూడా వినలేదు అని చెప్పేసి తన మీద చాడీ చెప్పేశాడు. మేడం ఏం చెప్పింది? అనిల్, నువ్వు ఇక్కడే ఉండాలి స్కూల్ అయిపోయాక. స్కూల్ అయిపోయకుండా ఐ విల్ నాట్ డిసోబే ద క్లాస్ మానిటర్ 100 టైమ్స్ అని 100 టైమ్స్ రాయాలి. నేను క్లాస్ మానిటర్ చెప్పిన మాట నేను తప్పను, డిసోబే చెయ్యను అని చెప్పి 100 సార్లు ఇంపోజిషన్ పనిష్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. మ్యామ్, నేనేం చేయలేదని చెప్తున్నా సరే అవ్వట్లేదు. ఇదంతా ఎందువల్ల జరిగింది? బికాస్ దిస్ పర్సన్ వాజ్ గివెన్ అబ్సల్యూట్ పవర్, లేదా తనకిచ్చిన పవర్ని మిస్యూజ్ చేశాడు. అలాగే మనం ఒక ప్రభుత్వానికి లేదా ఒక ప్రభుత్వానికి మనం పవర్స్ ఇచ్చేటప్పుడు అది మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మిస్యూజ్ చేసే అవకాశం లేకుండా కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అదే ఇక్కడ రాస్తున్నారు. ఈ డెమోక్రటిక్ సొసైటీస్లో కాన్స్టిట్యూషన్ ఆఫెన్ లేస్ డౌన్ రూల్స్ దట్ గార్డ్ అగైన్స్ట్ దిస్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ బై అవర్ పొలిటికల్ లీడర్స్. ఈ పొలిటికల్ లీడర్స్ పవర్ని మిస్యూజ్ చేయకుండా, అథారిటీని మిస్యూజ్ చేయకుండా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, దీస్ లాస్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద సెక్షన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ఆ సేఫ్ గార్డ్స్ ఎక్కడున్నాయి? ఫండమెంటల్ రైట్స్. మీకు అర్థమవుతుందా? ఎలా అనమాట. సో మనం పాత క్లాస్ 7 బుక్లో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? ఓం ప్రకాష్ అనే వ్యక్తి డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాడు. ఎందుకని? తను దళిత్ కాబట్టి. రైట్? ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో మనం ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఈక్వాలిటీ చదువుతాం. రైట్ టు ఈక్వాలిటీ ఏం చెప్తుంది? అందరికీ కూడా మనం ఒకేలాగా చూడాలి. నో సిటిజన్ క్యాన్ బి డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, జెండర్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. కాస్ట్ పేరుతో, రేస్ పేరుతో, జెండర్ పేరుతో, ప్లేస్ ఆఫ్ బర్త్, రిలీజియన్ పేరుతో తనని డిస్క్రిమినేట్ చేయకూడదు. నో సిటిజన్ క్యాన్ బి డిస్క్రిమినేటెడ్ అని చెప్పి రైట్ టు ఈక్వాలిటీలో ఫండమెంటల్ రైట్స్లో మెన్షన్ చేశారు. అండ్ దిస్ right to equality is a fundamental right that is guaranteed by the Indian Constitution. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాన్ని గ్యారంటీ చేస్తుంది. అండ్ తర్వాత మనం చదువుకుంటాం, జ్యుడిషియరీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ రకంగా డిస్క్రిమినేషన్ అనేది జరగకుండా కాన్స్టిట్యూషన్ అనేది ఒక సేఫ్ గార్డ్ అనేది ఇచ్చింది. ప్రభుత్వమే డిస్క్రిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. దళిత్స్కి మేము ఎటువంటి స్కీమ్స్ ఇవ్వం, వాళ్ళని తక్కువ చేస్తామని ప్రభుత్వం కూడా ట్రీట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా చెయ్యకుండా రైట్ టు ఈక్వాలిటీ పేరుతో ప్రభుత్వం ఇట్ కెనాట్ ఆర్ ఇట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్, రేస్, కాస్ట్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దిస్ ఇస్ హౌ యు ఆర్ సేఫ్ గార్డింగ్ అగైన్స్ట్ ది మిస్యూజ్ ఆఫ్ అథారిటీ. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషన్ ప్లే చేసే ఇంకో ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే టు ఎన్ష్యూర్ దట్ ఎ డామినెంట్ గ్రూప్ డస్ నాట్ యూజ్ ఇట్స్ పవర్ అగైన్స్ట్ అదర్ లెస్ పవర్ఫుల్ గ్రూప్ ఆర్ పీపుల్. ఇక్కడ స్టోరీ ఒకసారి చూడండి. అంటే మన దేశంలో ఒక డామినెంట్ గ్రూప్ ఇంకొక గ్రూప్ని కంప్లీట్గా వాటిని అణిచివేసే అవకాశం లేకుండా
తన పవర్ని వాళ్ళ మీద ఉపయోగించకుండా మైనారిటీస్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా కాన్స్టిట్యూషన్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. గేమ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుందంట. బాయ్స్ అంతా క్రికెట్ ఆడదామంటున్నారు, గర్ల్స్ ఏమో ఫర్ ఏ చేంజ్ బాస్కెట్ బాల్ ఆడదామని చెప్పారు. ఈ గర్ల్స్ బాధ ఏంటి, ఎప్పుడు కూడా బాయ్స్ ఏం చెప్తే అదే మనం వినాల్సి వస్తుంది, మన మాట ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి గర్ల్స్ బాధపడుతున్నారు. టీచర్ ఏం చెప్పారు, చేతులు ఎత్తండి, ఎవరికి ఏం కావాలో చేతులు ఎత్తండి అన్నారు. ఆబ్వియస్గా బాయ్స్ ఎక్కువ మంది ఉన్నారు క్లాస్లో, సో బాయ్స్ చెప్పిన మాట వెళ్తుంది. బాయ్స్ ఇంకా వెక్కిరిస్తున్నారు అనమాట, వీ హ్యావ్ వన్ అని, క్రికెట్ ఆడదాము, మా మాట నెగ్గింది. సో గర్ల్స్ ఏమనుకుంటారు, ప్రతిదీ కూడా మీరు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేయాలనుకుంటే మరి డామినెంట్ గ్రూపే గెలుస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఏమనుకున్నారు, మ్యామ్ షుడ్ థింక్ ఆఫ్ ఎనదర్ వే టు మేక్ డెసిషన్ సో దట్ అవర్ విషెస్ ఆర్ ఆల్సో హెడ్. ఇంకో మార్గాన్ని చూడాలి, ప్రతిదీ కూడా ఓటింగ్ ద్వారా తేల్చేయడం కాదు, మైనారిటీస్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, మైనారిటీస్ యొక్క విషెస్ గురించి ఆలోచించడానికి ఇంకొక మార్గాన్ని చూడాలి అని చెప్పి గర్ల్స్ అనుకుంటున్నారు. సిమిలర్గా ఒక దేశంలో కూడా అన్హెల్దీ సిచ్యువేషన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి డెమోక్రాటిక్ సొసైటీస్లో కూడా, వేర్ ఎ మెజారిటీ కెన్ కంటిన్యూస్లీ ఎన్ఫోర్స్ డెసిషన్స్ దట్ ఎక్స్క్లూడ్ మైనారిటీస్ అండ్ గో ఎగెన్స్ట్ దేర్ ఇంట్రెస్ట్. మెజారిటీ కెన్ కంటిన్యూస్లీ ఎన్ఫోర్స్ డెసిషన్స్ దట్ ఎక్స్క్లూడ్ మైనారిటీస్ని ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళ యొక్క ప్రయోజనాల్ని దెబ్బతీసే డెసిషన్స్ తీసుకునే అవకాశం అనేది డెమోక్రసీలో ఉంటుంది. ఎందుకంటే డెమోక్రసీ ఎప్పుడు కూడా ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి పరిస్థితులనే ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, ఇలాంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ ప్రోన్ టు టైరనీ ఆఫ్ ద మెజారిటీ. టైరనీ అంటే డిక్టటోరియల్ థింకింగ్, అంటే పవర్ని సాలిడ్గా గట్టిగా ఉపయోగించడం, అంటే ఎదుటి వాళ్ళ విషయంలో సెన్సిటివిటీ లేకుండా ఫోర్సిబుల్గా పవర్ను ఉపయోగించడాన్ని టైరనీ అంటాం. టైరానికల్ లీడర్, హిట్లర్ తీసుకోండి, అణచివేత ధోరణి ఫాలో అయ్యే, డిక్టటోరియల్ ధోరణి ఫాలో అయ్యే లీడర్స్ని టైరనీ అంటాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి టైరనీ ఫాలో అవ్వట్లేదు, కానీ మెజారిటీ ఎంతసేపు కూడా మెజారిటీ మైనారిటీస్ని తొక్కేసే అవకాశం అనేది వస్తుంది. ఓటింగ్ ద్వారానే డిసైడ్ చేసేస్తే మెజారిటీ కెన్ ఆల్వేస్ క్రష్ మైనారిటీ. అందుకనే కాన్స్టిట్యూషన్ యూజువల్లీ కంటైన్స్ రూల్స్ that ensure that minorities are not excluded from anything that is routinely available to the majority. మరి ఈ మైనారిటీని ఎవరు కాపాడాలి, కాన్స్టిట్యూషనే కాపాడాలి. అందుకే కాన్స్టిట్యూషన్లో జనరల్గా కొన్ని రూల్స్ ఉంటాయి విచ్ ఎన్ష్యూర్ మైనారిటీస్ ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎనీథింగ్. మెజారిటీకి అందుబాటులో ఉండి మైనారిటీకి అందుబాటులో ఉండకుండా, అలాంటి పరిస్థితి రాకుండా మెజారిటీకి అందుబాటులో ఉన్న ప్రతిదీ కూడా మైనారిటీస్కి కూడా అందుబాటులో ఉండేలాగా చేసేలాగా కాన్స్టిట్యూషన్లో రూల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. అందుకనే అనదర్ రీజన్ వై వీ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రిసైజ్లీ టు ప్రివెంట్ దిస్ టైరనీ ఆర్ డామినేషన్ బై ద మెజారిటీ ఆఫ్ ఏ మైనారిటీ. మెజారిటీ మైనారిటీని డామినేట్ చెయ్యకుండా ఆపడానికి కూడా మనకి కాన్స్టిట్యూషన్ అనేది అవసరం. అర్థమైందా? ఇది ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని డామినేట్ చేయడం గురించి మాట్లాడచ్చు, లేదా అది ఇంటర్ కమ్యూనిటీ కావచ్చు, లేదా ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం గురించి కూడా మాట్లాడాలి. అంటే ఇంట్రా కమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్, ఒక హయ్యర్ కాస్ట్ లోవర్ కాస్ట్ని డామినేట్ చేయడం. ఇది మీరు ఒక్కసారి ఇక్కడ వరకు మీరు ఒకసారి చూస్తే రివిజన్ చేస్తా చూడండి ఏ కారణాలు. సరే, నెక్స్ట్ కూడా చూసాక రివైజ్ చేద్దాం. మూడవది, ద థర్డ్ సిగ్నిఫికెంట్ రీజన్ వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఈస్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సెల్స్. ఈ పదం వినండి ఎలా ఉందో, టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సెల్స్, మన నుంచి మనని కాపాడుకోవడానికి, This may sound strange, but what is meant by this is that we might at times feel strongly about an issue that might go against our larger interests, and the Constitution helps us guard against this. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, కేర్ఫుల్గా వినండి. షబ్నం ఈజ్ ఇన్ ఎ ఫిక్స్ అంటే డైలమాలో ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. షీ హ్యాస్ ఎ డెసిషన్ టు మేక్. తనకేమో రేపు టెస్ట్ ఉంది, 2 చాప్టర్లు పెండింగ్ ఉన్నాయి. కానీ అదే టైంలో తన ఫేవరెట్ టీవీ ప్రోగ్రామ్ వస్తుంది, ఎలాగైనా టీవీ ప్రోగ్రామ్ను చూడాలి అనుకుంటుంది. కానీ ఆ టీవీ ప్రోగ్రామ్ చూస్తే తన రివిజన్ చేయడానికి తనకి టైం సరిపోదు. ఓకే, వాళ్ళ అమ్మ అడిగింది, ఏంటమ్మా షబ్నం డల్గా ఉన్నావని. సో షబ్నం సేస్, ఐ వాంట్ టు వాచ్ టీవీ ప్రోగ్రామ్, నాకు టీవీ ప్రోగ్రామ్ చూడాలని ఉంది, రేపు టెస్ట్ ఉంది, మీరందరూ టీవీ చూస్తే నాకు కూడా టీవీ చూడాలనిపిస్తుంది, అందుకని ఐ హ్యావ్ అన్ ఐడియా, ఎవ్వరు టీవీ చూడకపోతే అప్పుడు నేను టెంప్ట్ అవ్వను కదా అని చెప్పింది. సో షబ్నం ఏమనుకుంటుంది, నేను టీవీ చూడలేదు,
ప్రశాంతంగా నేను చదువుకున్నానని శబ్నం అనుకుంటుంది. కానీ ఇక్కడ ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. శబ్నం ఏమంటుంది? షీ ఈస్ ట్రైయింగ్ టు చేంజ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. అంటే ఆ క్షణానికి రేపు ఎగ్జామ్ ఉంది, నాకు టీవీ చూడాలనిపిస్తుంది, వీళ్ళు చూస్తే నేను చూసేస్తాను అనే ఫీలింగ్తో నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పి మొత్తం అందరినీ టీవీ కట్టించేలా చేసింది. అంటే మీరు ఈ ఎగ్జాంపుల్ అంత యాప్ట్గా లేదు. ఈ టైంలో ఏం చేసిందంటే తన ప్రస్తుత పరిస్థితి బట్టి ఇంట్లో రూల్స్ని మార్చేసింది. పెద్దవాళ్ళు టీవీ చూసుకుంటుంటే చూడనీయకుండా ఆపేసింది. తన కోరికను అదుపు చేసుకొని దూరంగా వెళ్ళి చదవచ్చు. కానీ ఆ పని చేయకుండా ఇంట్లో ఉన్న రూల్స్ని మార్చేసింది. దీన్ని మీరు ఒకసారి సొసైటీకి తీసుకురండి. సొసైటీలో కొన్నిసార్లు మనం కరప్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, డ్రగ్ ట్రాఫికింగ్ లేకపోతే నక్సలిజం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే ప్రభుత్వానికి సరైన మెజారిటీ లేక, అపోజిషన్ పార్టీలు అని వాళ్ళకి మిగిలిన మిత్రపక్షాలు సహకరించక ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఏమంటాం? ఆలోచించండి. ఊర్లలో డిస్కషన్ జరిగినప్పుడు మన పేరెంట్స్ డిస్కస్ చేసుకుంటే ఏం మాట్లాడుకుంటారు? ఈ డెమోక్రసీ వల్ల ఇదంతా ప్రజాస్వామ్యం అంటారు. ఏం చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ అని ఆగిపోతారు. ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించి వీళ్ళందరూ కరప్ట్ అయిపోతున్నారు. ఇలా కాదు, మనకి రాచరికమే కరెక్ట్, మోడీని కింగ్ చేసేద్దాం, ఆయన ఇంకా మొత్తం అంతా కూడా దెబ్బకి కరప్షన్ అనేది లేకుండా చేసేస్తాడు. ఈ డెమోక్రసీ రైట్స్ ఇవన్నీ ఉండడం వల్లే ఎంతవే హ్యూమన్ రైట్స్ అని అదని ఇదని ఎప్పుడు కూడా వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూవ్మెంట్ చేస్తున్నారు. అందరినీ ఇలా వ్యతిరేక చూపించే వాళ్ళందరూ ఒకసారి క్రష్ చేసేయాలి. ఫుల్ పవర్స్ మోడీకి ఇచ్చేస్తే దేశాన్ని దెబ్బకి సెటరేట్ చేసేస్తాడు అని మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ రాసింది అదే. చూడండి, వీ మైట్ ఎట్ టైమ్స్ ఫీల్ స్ట్రాంగ్లీ అబౌట్ ఎన్ ఇష్యూ దట్ మైట్ గో అగెన్స్ట్ అవర్ లార్జర్ ఇంట్రెస్ట్. మనం ఏమనుకుంటాం? డెమోక్రాటిక్ గవర్నమెంట్ని కాస్త మొనార్కీ కింద మార్చేస్తే బాగుంటుంది, అప్పుడు కానీ దెబ్బకి దారిలోకి రారు. ఆ సౌదీ అరేబియాలో ఏదైనా చేస్తే అన్నీ కాళ్ళు చేతులు నరికేస్తారట, మనం నరికేయాలి. వెంటనే ఉరిశిక్ష చేస్తాడు, మనం వేసేయాలి అని మనం చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయిపోతాం. అది ఆ క్షణానికి. నిజంగానే నువ్వు ఫీల్ అయ్యి ఆ ఎమోషన్లో, ఆ వేడిలో డెమోక్రసీని మొనార్కీగా మార్చేసావనుకో, ఇలాంటి ప్రభుత్వం నుంచి డెమోక్రసీ రావడం కోసమే మనం 100 సంవత్సరాలు పోరాటం చేసాం. మనల్ని ఎవరో పరిపాలించడం, మనకి హక్కులు లేకుండా అణచివేత ధోరణిలో ఉండడం, వీటన్నిటి నుంచి బయటపడడానికే మనం ఎన్నో సంవత్సరాల పోరాటం చేసుకొని ఈ డెమోక్రాటిక్ గవర్నమెంట్ని సాధించుకున్నాం. ఇంత కష్టపడి సాధించుకునేది కూడా కొన్నిసార్లు మనం ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఆ టైంకి అధికారంలో ఉన్న ప్రభుత్వం మొత్తం కాన్స్టిట్యూషన్ యొక్క రూపురేఖలను మార్చేసి మొనార్కీ కింద మారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే రాశారు, మన నుంచి మనల్ని కాపాడడానికి మనమే కొన్నిసార్లు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనల్ని మనం నాశనం చేసుకుంటాము. అలా మనల్ని మనం నాశనం చేసుకోకుండా కాన్స్టిట్యూషన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తుంది? చూడండి, కాన్స్టిట్యూషన్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ us against certain decisions that we might make that could have an adverse effect on the larger principles that the country believes in. గట్టిగా కంట్రీ నమ్ముతున్న లార్జర్ ప్రిన్సిపల్స్ని చెడగొట్టే డెసిషన్స్ మనం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మెనీ పీపుల్ హూ లివ్ ఇన్ ఎ డెమోక్రసీ మైట్ కమ్ టు స్ట్రాంగ్లీ ఫీల్ దట్ పార్టీ పాలిటిక్స్ హెస్ బికమ్ సో అక్రిమోనియస్. ఈ పార్టీ పాలిటిక్స్ ఒకరితో ఒకరు కొట్టుకోవడం అనేది బెటర్గా అయిపోయింది, అక్రిమోనియస్గా అయిపోయింది. దట్ వీ నీడ్ ఎ స్ట్రాంగ్ డిక్టేటర్. సెటరేట్ చేయాలంటే డిక్టేటర్ ఉండాలి. ఇలా మెల్లమెల్లగా వెళ్తే ఎవడో వినడు. డిక్టేటర్ ఉంటే కానీ మనకి సెట్ కాదు. కొన్నిసార్లు స్ట్రాంగ్ ఎమోషన్స్ వచ్చేస్తాయి. స్వెప్ట్ బై దిస్ ఎమోషన్ దే మే నాట్ రియలైజ్ దట్ ఇన్ ద లాంగ్ రన్ డిక్టేటోరియల్ రూల్ గోస్ అగెన్స్ట్ ఆల్ దేర్ ఇంట్రెస్ట్స్. ఆ మూమెంట్కి డిక్టేటోరియల్ రూల్ వస్తే మనకి మంచిది, ఈ పార్టీ పాలిటిక్స్ మనకి నాశనం చేసేస్తున్నాయి అనే ఫీలింగ్తో డిక్టేటోరియల్ రూల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసాం అనుకోండి, లాంగ్ రన్లో అదే డిక్టేటోరియల్ రూల్కి వ్యతిరేకంగా మళ్ళీ ఫైట్ చేయాల్సి వస్తుంది. మన హక్కులన్నీ కోల్పోయి మనం ఒక డిక్టేటర్ కింద అష్ట కష్టాలు పడే పరిస్థితులు వస్తాయి. మన ప్రయోజనాలే దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఎ గుడ్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ అలౌ దీస్ విమ్స్ టు చేంజ్ ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్. తన మౌలిక స్వరూపాన్ని మార్చే అవకాశం ఒక మంచి కాన్స్టిట్యూషన్ ఇవ్వదు. ఇట్ డస్ నాట్ allow for the easy overthrow of the provisions. కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ఈజీగా మార్చే పరిస్థితి ఇవ్వదు. సిటిజన్స్ యొక్క రైట్స్ ని ఈజీగా తీసేసే పరిస్థితి ఇవ్వదు. వాళ్ళ ఫ్రీడమ్ ని ప్రొటెక్ట్ చేసే వాటిని ఈజీగా ఓవర్త్రో చేసే ఛాన్స్ ఇవ్వదు. వాళ్ళ ఫ్రీడమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే పూర్తిగా మార్చలేమంటే మార్చగలుగుతాం, కానీ ఈజీగా కాదు. అంటే ఎంతో స్ట్రాంగ్గా మెజారిటీ అందరూ నమ్మితే తప్పితే కాన్స్టిట్యూషన్లో మార్పు చేయడం, ఊరికే కొంతమంది స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారని చేయడం అనేది
కరెక్ట్ కాదు. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్ అబౌట్. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది. ఒక్కసారిగా క్విక్ రివిజన్ ఒకసారి మనం చేద్దాం. మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేస్తాను చూడండి. వై డు వీ నీడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం చదువుతున్నాం. మొదటిది ఎందుకు? ఫస్ట్ ఇట్ లేస్ డౌన్ ఐడియల్స్. ఏ ఐడియల్స్, ఏ ప్రిన్సిపల్స్ కోసం మనం ఫైట్ చేస్తున్నాం, ఏ ప్రిన్సిపల్స్ ఈ దేశం కోరుకుంటుంది అనేది మనకి కాన్స్టిట్యూషన్ చూస్తే తెలుస్తుంది. రెండవది నేచర్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ అనేది డిఫైన్ చేస్తుంది. ఎటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉండాలి, డెమోక్రసీ ఉండాలా, మొనార్కీ ఉండాలా, మనకి కాన్స్టిట్యూషన్ చూస్తేనే తెలుస్తుంది. రైట్. అలాగే మూడవది ఏంటి? సేఫ్ గార్డ్స్. డెమోక్రాటిక్ గవర్నమెంట్లో కూడా పవర్ మిస్యూజ్ చేయకుండా, అథారిటీ మిస్యూజ్ చేయకుండా సేఫ్ గార్డ్స్ ఇవ్వడానికి కూడా మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి ఒక డామినెంట్ గ్రూపు మిగిలిన వాళ్ళని, లెస్ పవర్ఫుల్ గ్రూప్స్ని తొక్కేసేలా ఉండకుండా మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా దేర్ విల్ బి సర్టెన్ రూల్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. అంటే మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి, డామినెంట్ గ్రూప్ నాన్ డామినెంట్ గ్రూప్ని డామినేట్ చేయకుండా ఉండడానికి అని అర్థం అనమాట. అలాగే మిస్యూజ్ ఆఫ్ పవర్ జరగకుండా, మిస్యూజ్ ఆఫ్ అథారిటీ జరగకుండా ఉండడానికి, నేచర్ ఆఫ్ గవర్నమెంట్ తెలియడానికి, ఏ ఐడియల్స్ అనేవి ఫండమెంటల్ టు దట్ సొసైటీ అనేది తెలియడానికి మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్గా మనం మాట్లాడేది ఏంటి? ఇట్ ఈస్ నీడెడ్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సెల్స్. మన నుంచి మనకి కాపాడుకోవడానికి. సడన్గా మనకు వచ్చే విమ్సికల్ థాట్స్, అప్పటికప్పుడు వచ్చే థాట్స్తో మనం పూర్తిగా దాని మౌలిక స్వరూపాన్ని మార్చేసి రేపు పొద్దున సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే కాన్స్టిట్యూషన్ యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చడం అనేది అంత ఈజీగా ఉండకుండా డిజైన్ చేస్తారు. ఇట్ ఈస్ డిఫికల్ట్. మార్చాలంటే మార్చొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. టెంపరీ ఆలోచనలతో పర్మనెంట్గా సఫర్ అవ్వకుండా ఉండడం కోసం. దట్స్ అబౌట్ ఇట్. ఓకేనా? ఇదన్నమాట కథ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ రాశారు, మీరు ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. ఇది టెంపరీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, టెంపరీగా మనకు అనిపించిన ఆలోచనలు. టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సెల్స్, మన నుంచి మనకి కాపాడుకోవడానికి. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఈ పాయింట్ తీసుకొచ్చారు. సో బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏదన్నా మార్చాలి అంటే ఈజీగా ఉండకూడదు. మౌలిక స్వరూపాన్ని మార్చడానికి కుదరదు. దీని గురించి మనం తర్వాత డీటెయిల్గా చదువుకుంటాం. ఇది మెజారిటీ, మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి రూల్స్. అలాగే ఇక్కడ ఏం రాశారు? మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ అథారిటీ. క్లాస్ మానిటర్ ఒక్కడిని రాంగ్గా అతన్ని ఇరికించడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ అథారిటీని ఆపడానికి, మైనారిటీ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, మన నుంచి మనల్ని కాపాడడానికి. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్. ఇలాంటివి డిఫరెంట్ పర్పసెస్ అనమాట. కాన్స్టిట్యూషన్ ఎందుకు అంటే ఆ కారణాలన్నీ మనం చెప్పాలి. అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క కీ ఆర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? హౌ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? వాట్ ఆర్ దోస్ రూల్స్ దట్ డిస్టింగ్విష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ అదర్ కాన్స్టిట్యూషన్? ఒకసారి చూద్దాం. రైట్. ఫ్రీడమ్ స్ట్రగుల్లో మన నేషనలిస్టులు అందరూ కూడా గ్రేట్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేశారు. దేనికోసం? ఇమాజినింగ్ అండ్ ప్లానింగ్ వాట్ ఎ ఫ్రీ ఇండియా వుడ్ బి లైక్. రేపు పొద్దున ఇండియా ఇండిపెండెంట్ అయిన తర్వాత అది ఎలా ఉండాలి, ఎలా ఉండబోవాలి అని చెప్పి అప్పటి నుంచే వాళ్ళు ప్లాన్ చేశారు, ఇమాజిన్ చేసుకున్నారు. ఎందుకంటే మనకి బ్రిటిష్ హయాంలో దే హ్యాడ్ బీన్ ఫోర్స్డ్ టు ఒబే రూల్స్ దట్ దే హ్యాడ్ వెరీ లిటిల్ రోల్ ఇన్ మేకింగ్. గవర్నమెంట్ రూల్స్ పెట్టేది, వీళ్ళు చచ్చినట్టు వాటిని ఫాలో అయ్యేవారు బ్రిటిష్ హయాంలో. ఆ పరిస్థితి మనకు ఉండకూడదు. సో ద లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అథారిటేరియన్ రూల్ అండర్ ది colonial state convinced Indians that free India should be a democracy in which everyone should be treated equally and be allowed to participate in the government. ఎప్పుడైతే మనం అథారిటేరియన్ రూల్ కింద కొన్ని సంవత్సరాలుగా ఉన్నామో అప్పుడే భావించారు ఇండియా రేపొద్దున్న డెమోక్రసీగా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రజలందరూ కూడా గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండాలి. ఈరోజు నేను ఎంపీ కింద పోటీ చేయొచ్చు, మీరు పోటీ చేయొచ్చు. రేస్ కానీ, రిలీజియన్ కానీ, కాస్ట్ కానీ, క్రీడ్ కానీ ఏది మనకి అడ్డంకి కాకూడదు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలక్టరల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. కొంతమంది చేతిలో అధికారం అనేది కేంద్రీకృతం కాకూడదు అని చెప్పి అప్పట్లోనే మన వాళ్ళు భావించారు.
అర్థమైందా? అందుకనే వాట్ రిమైన్ టు బి డన్ వాస్ టు వర్క్ అవుట్ ద వేస్ ఇన్ విచ్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ వుడ్ బి సెటప్ ఇన్ ఇండియా. ఇండియాలో డెమోక్రాటిక్ గవర్నమెంట్ సెటప్ చేయడానికి ఎటువంటి రూల్స్ని మనం వర్కౌట్ చేయాలి, ఎటువంటి ఫీచర్స్ మన కాన్స్టిట్యూషన్కి ఉండాలి అని చెప్పి ఆలోచించడం జరిగింది. 300కి పైగా మెంబర్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో భాగమయ్యి 1946 నుంచి నెక్స్ట్ 3 years కూడా వాళ్ళు చాలాసార్లు కలిసి కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం అనేది జరిగింది. మనం ఇప్పుడు నెక్స్ట్ దాని ఫీచర్స్ చూడబోతున్నాం. ఇది ఒకసారి చూడండి. There was an extraordinary sense of unity amongst the members of Constituent Assembly. Constituent Assembly members లో ఒక extraordinary sense of unity ఉంది. Each of the provisions of the future constitution was discussed in great detail and there was a sincere effort to compromise and reach an agreement through consensus. 300 మంది కూర్చొని మాట్లాడేటప్పుడు గొడవలు ఆడుకునే అవకాశం ఉంటుంది. They were ready to compromise. They were ready to listen to others. They were ready to discuss. Dominate చేయడానికి ప్రయత్నం చేయలేదు, డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేశారు. మాట్లాడాలి, ఎదురువాడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. సో ప్రతి ఒక్క ప్రావిజన్ కూడా డీప్గా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసి, నేను ఒక ప్రావిజన్ చెప్పాను, ఎందుకు నేను చెప్తున్నాను అనేది చెప్పే అవకాశం ఇవ్వాలి. సో ఇండియా రిపబ్లిక్గా ఉండాలని నేను అంటాను, ఎందుకు? I have to explain. Everybody listens. If they have objection, they will object. డిస్కస్ చేస్తారు. సో ఇదంతా జరిగి కన్సెన్సస్తో, ఏకాభిప్రాయంతో ఒక అభిప్రాయానికి, ఒక అగ్రిమెంట్కి వచ్చే ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. సో ఒక యూనిటీతో వీళ్ళందరూ కూడా కష్టపడ్డారని చెప్తున్నారు అక్కడ. అలాగే ఇక్కడ కూడా చూడండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈస్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. Ambedkar believed that his participation in the Constituent Assembly helped the scheduled castes get more safeguards in the draft constitution. ఆయన పార్టిసిపేట్ చేయబట్టే కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ కాస్ట్లకి సేఫ్ గార్డ్స్ ఎక్కువగా పెట్టడం అనేది జరిగింది అని చెప్పి ఆయన భావించారని నమ్మారు. He also stated that although the laws might exist, scheduled castes still had reason to fear because the administration of these laws were in the hands of the caste Hindu officers. ఓకే, మీరు అనుకోవచ్చు చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీస్కి డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పి మనం చట్టాలు పెట్టినప్పటికీ ఆ చట్టాలను అడ్మినిస్ట్రేట్ చేసేది ఎవరు? హయ్యర్ కాస్ట్ హిందూ ఆఫీసర్స్. వాళ్ళు దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది? దళితులు ఇంకా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఆయన ఏం కోరుకున్నారు? హీ అర్జ్డ్ షెడ్యూల్డ్ కాస్ట్ టు జాయిన్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ మరియు గవర్నమెంట్లో షెడ్యూల్డ్ కాస్ట్లో భాగం అవ్వాలి, అంటే గవర్నమెంట్లో వాళ్ళు భాగం అవ్వాలి. గవర్నమెంట్లో వాళ్ళు భాగం అయితేనే ఆ చట్టాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లేకపోతే చట్టాలు మనకు ఉంటాయి, కానీ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి హయ్యర్ కాస్ట్ వ్యక్తి అయినప్పుడు తను సరిగ్గా అడ్మినిస్ట్రేట్ చేయకపోతే చట్టాలు ఉన్నప్పటికీ కూడా డిస్క్రిమినేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి అంబేద్కర్ భావించడం జరిగింది. చూడండి, దీస్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ had a huge task before them. Country was made up of several different communities who spoke different languages, belonged to different religions, distinct cultures ఉన్నాయి. When the constitution was being written, India was going through considerable turmoil. 1946లో కాన్స్టిట్యూషన్ రాయడం మొదలుపెట్టిన తర్వాత మనకి పార్టిషన్ వాజ్ ఇమ్మినెంట్. అర్థమైపోయింది, ఇండియా పాకిస్తాన్ విడిపోబోతున్నాయి అని చెప్పి తెలిసిపోయింది. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ రిమైన్డ్ అన్డిసైడెడ్ అబౌట్ దర్ ఫ్యూచర్. మనకి రాజ్యాంగం, మనకి గుర్తుపెట్టుకోండి, స్వతంత్రం వచ్చే నాటికి మీకు ఇండియన్ స్టేట్ ఎలా ఉంటుంది? మనకి బ్రిటిష్ ప్రావిన్సెస్ ఒకవైపు, ప్రిన్స్లీ స్టేట్స్ ఒకవైపు. బ్రిటిష్ ప్రావిన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్న ఏరియాస్ని బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటాం. మద్రాస్ ప్రావిన్స్, బెంగాల్ ప్రావిన్స్, ముంబై ప్రావిన్స్, ఇవన్నీ కూడా బ్రిటిష్ హయాంలో ఉన్నాయి. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ అంటే బ్రిటిష్ వాళ్ళ హయాంలో లేకుండా ఇండిపెండెంట్ ఫంక్షనింగ్తో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిజామ్స్. తెలంగాణను ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వాళ్ళు కాదు, నిజాముల పరిపాలనలో తెలంగాణ ఉంది, అదొక ప్రిన్స్లీ స్టేట్. అలాగే రాజస్థాన్లో కొన్ని ఇంకా రాచరికం అనేది ఇంకా నడుస్తూ ఉంది, వాటిని బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో లేవవి, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇలాంటి కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళేమో వెళ్ళిపోతామని చెప్పి మనకి ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పారు. అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నవన్నీ కూడా ఇండియా కింద మారుతాయి. వాట్ అబౌట్ దీస్? సో వీళ్ళు కూడా ఇందులో భాగం అయిపోవాలి. దానికి కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఏమో ఒప్పుకోవట్లేదు. అన్డిసైడెడ్ అబౌట్ దేర్ ఫ్యూచర్, వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు. అండ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ వాస్ట్ మాస్ ఆఫ్ పీపుల్ అపియర్డ్ డిస్మల్. ఇండియా యొక్క ప్రజల యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్, సొసైటీలో వాళ్ళ కండిషన్ తీసుకోండి, ఎకనామికల్గా వాళ్ళ కండిషన్ తీసుకోండి, అబ్సల్యూట్లీ బ్యాడ్.
ఎందుకంటే అప్పటికే కొన్ని సంవత్సరాలుగా కొల్లగొడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. కొల్లగొట్టి చాలా మనకి అణగార్చేశారు కంప్లీట్‌గా. అలాంటి పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ప్లేడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ మైండ్‌లో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు మన ప్రజల పరిస్థితి ఏమీ బాలేదు. పార్టిషన్ రాబోతోంది. ప్రిన్స్లీ స్టేట్స్ ఏమో మనతో ఇంకా వాళ్ళు డిసైడ్ కాలేదనే అంశాలన్నీ కూడా వాళ్ళ మైండ్‌లో మెదలాడుతా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ది రోజ్ టు ద అకేషన్స్. ఇట్ వాస్ ఎ హ్యూజ్ టాస్క్. ఆ టాస్క్‌కి తగ్గట్టుగా వాళ్ళు కష్టపడ్డారు. మనకి ఇటువంటి విజనరీ డాక్యుమెంట్‌ని ఇచ్చారు. ఎటువంటి డాక్యుమెంట్ ఇది? సంథింగ్ దట్ రిఫ్లెక్ట్స్ రెస్పెక్ట్ ఫర్ మెయింటైనింగ్ డైవర్సిటీ వైల్ ప్రిజర్వింగ్ నేషనల్ యూనిటీ. ఎందుకంటే ఇండియాలో ఉన్న డైవర్సిటీని గౌరవించాలి. అట్ ద సేమ్ టైం డైవర్సిటీని ఎక్కువగా గౌరవిస్తూ వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే యూనిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. నేషనల్ యూనిటీని ప్రిజర్వ్ చేస్తూ డైవర్సిటీని రెస్పెక్ట్ ఇచ్చే అద్భుతమైన కాన్స్టిట్యూషన్ వాళ్ళు తయారు చేశారు. సో ఫైనల్ డాక్యుమెంట్ అనేది వాళ్ళ యొక్క కన్సర్న్ ఫర్ ఎరాడికేటింగ్ పవర్టీని ఎరాడికేట్ చేయాలన్న వాళ్ళ కన్సర్న్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే రిప్రజెంటేటివ్స్ ని emphasizing the crucial role the people can play in choosing their representatives. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, రిప్రజెంటేషన్ ఎంచుకోవడంలో ప్రజలు ప్లే చేసే క్రూషియల్ రోల్ని వాళ్ళు ఎంఫసైజ్ చేశారు. ఎవరైతే మీకు మంచి చేస్తారో వాళ్ళని ఎన్నుకోండి. ఒకవేళ చేయట్లేదు అనుకోండి, ఎలక్షన్స్ వస్తాయి, మార్చేసుకోండి. అల్టిమేట్ పవర్ ప్రజల చేతుల్లోనే ఉండేలాగా డాక్యుమెంట్ మన కాన్స్టిట్యూషన్ని రెడీ చేయడం అనేది జరిగింది. అయితే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ మనం చదివేటప్పుడు మనం వేటిని గుర్తుపెట్టుకోవాలి? కన్సర్న్స్ ఆఫ్ డైవర్సిటీ. డైవర్స్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క కమ్యూనిటీ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆందోళనలు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ యొక్క కోరికలు అన్ని డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. డైవర్సిటీ అట్ ద సేమ్ టైం యూనిటీ ఉండాలి. ఇంత డైవర్స్ నేషన్ ఒక మాట మీద ఎలా ఉండాలి? సో యూనిటీని ఎన్ష్యూర్ చేయాలి. సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురావాలి. బాగా వెనకబడిపోయి ఉన్నారు. మోడర్న్ సొసైటీ కింద మారాలి. రైట్? సో రిఫార్మ్స్ తీసుకురావాలి. అండ్ రిప్రజెంటేషన్ దట్ ది ఆథర్స్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ వర్ గ్రాప్లింగ్ విత్. రిప్రజెంటేషన్, ఇంత రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ కోరుకుంటాం కదా, అది కూడా మనకి వీటన్నింటి గురించి కూడా, అంటే రిప్రజెంటేషన్ అంటే ప్రజలు పార్టిసిపేట్ చేయాలి డెమోక్రసీలో అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. సో వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేశారు చదవండి. ట్రై అండ్ అండర్స్టాండ్ ద వేస్ ఇన్ విచ్ దే ట్రై టు బ్యాలెన్స్ దీస్ కన్సర్న్స్ విత్ దేర్ కమిట్మెంట్ టు ట్రాన్స్ఫార్మింగ్ ఇండిపెండెంట్ ఇండియా ఇంటూ ఎ స్ట్రాంగ్ డెమోక్రాటిక్ సొసైటీ. ఇండియాని ఒక స్ట్రాంగ్ డెమోక్రాటిక్ సొసైటీగా మార్చడానికి చేసే ప్రయత్నంలో ఈ కన్సర్న్స్ అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేశారనేది మనం ఇక్కడ చూద్దాం. సో వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మొదటిది ఫెడరలిజం. ఫెడరలిజం అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? ఇట్ రిఫర్స్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ. దేశంలో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉందా అంటే లేదు. వీ హ్యావ్ స్టేట్ గవర్నమెంట్స్. ఆ తర్వాత మనకి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కూడా వచ్చింది. సో ఇండియాలో ఇప్పుడు 3 tier గవర్నెన్స్, 3 tier గవర్నమెంట్స్, 3 levels ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంది. ఒక లెవెల్ మాత్రమే కాదు. ఫెడరలిజం రిఫ్లెక్ట్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దాన్ 1 level. అర్థమైందా? అది ఎందుకంటే ఇండియాలో వాస్ట్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. విచ్ మీన్స్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ నీడ్స్ టు బి డివైస్. ఎటువంటి సిస్టమ్ ఉండాలి? అది ఓన్లీ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు మాత్రమే డిసైడ్ చేసేలాగా ఉండకూడదు. రైట్? ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేసేలాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఇన్స్టెడ్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అనదర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్స్ సో దట్ డెసిషన్స్ కుడ్ బి మేడ్ ఫర్ దట్ పర్టిక్యులర్ ఏరియా. ఢిల్లీలో ఉండే వ్యక్తికి అన్ని అంశాలపైన అవగాహన ఉండకపోవచ్చు. ఆ ఏరియాలో ఉండే అంశాలపైన ఫోకస్ చేసే ఒక లోకల్ స్టేట్ గవర్నమెంట్ కూడా కావాలి అని చెప్పి రాజ్యాంగాన్ని తయారు చేసిన మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ భావించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకో విషయం, స్టేట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఇంకో స్టేట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కావాలనుకుంటున్నాం. వాళ్ళు లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి కూడా అటానమీ ఇన్ ఎక్సర్సైజింగ్ పవర్స్ ఆన్ సర్టెన్ ఇష్యూస్. మరి స్టేట్కి సంబంధించిన చాలా అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, అక్కడ దేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. సో స్టేట్స్ అన్నింటికి ఫుల్ పవర్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, సమస్య ఎక్కడ వస్తుంది? అందరినీ కలిపి ఉంచేది ఎలాగా?
నువ్వు డైవర్సిటీని ఇప్పుడు క్యాటర్ చేస్తున్నావు. ఇండియా ఇస్ ఎ డైవర్స్ కంట్రీ, ఒకే రూలు ఒకే లెక్క ప్రకారం మనం వెళ్ళలేము, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కలా ఉంటుంది. సో కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కావాలని డిసైడ్ అయ్యావు. ఇఫ్ యూ గివ్ టూ మచ్ పవర్ టు స్టేట్స్, వాట్ హ్యాపెన్స్? మనకి యూనిటీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఏం రాశారు, సబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ కన్సర్న్ రిక్వైర్ దట్ ఆల్ ఆఫ్ ది స్టేట్స్ ఫాలో ద లాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే నేషనల్ కన్సర్న్ అనేది అంతకంటే ఇంపార్టెంట్. అందుకనే కొన్ని అంశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ తీసుకోండి, కమ్యూనికేషన్ తీసుకోండి, కొన్ని అంశాలు ఇవన్నీ కూడా సెంట్రల్ లాస్ని ఫాలో అవ్వాలి. అందుకని రాజ్యాంగం ఏం చేసింది, ఇట్ కంటైన్స్ లిస్ట్స్. రాజ్యాంగంలో రకరకాల లిస్టులు ఉంటాయి. మనకి తర్వాత చదువుతాం, షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో రాస్తారు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. హయ్యర్ క్లాసెస్లో మనం చదువుతాం ఇదంతా కూడా. ఇందులో లిస్టులు ఉంటాయి. ద డీటెయిల్ ద ఇష్యూస్ దట్ ఈచ్ టియర్ ఆఫ్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్. సో యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలపైన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన స్టేట్ గవర్నమెంట్ చట్టాలు చేయొచ్చు, కన్కరెంట్ లిస్ట్ పైన ఇద్దరు చేయొచ్చు అని కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మీ ఏరియా, మీరు చట్టాలు చేసుకోండి, ఇది మీ ఏరియా, దీనిపైన మీరు చట్టాలు చేయండి అని చెప్పి రాజ్యాంగంలో క్రిస్టల్ క్లియర్గా రాయడం అనేది జరిగింది. సో దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ని మనం ఏమంటాం, ఫెడరలిజం అని చెప్పి అంటాం. ఇంకా చూడండి, ఇన్ ఎడిషన్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో స్పెసిఫైస్ వేర్ ఈచ్ టియర్ ఆఫ్ గవర్నమెంట్ కెన్ గెట్ ది మనీ ఫ్రమ్ ఫర్ ద వర్క్ ఇట్ డస్. ఇక్కడ 2 రకాలు చూడండి. ఇప్పుడు చట్టాలు చేసేటప్పుడు స్టేట్ లిస్ట్లో కొన్ని పెట్టారు, దాన్నేమో స్టేట్ గవర్నమెంట్ చట్టాలు చేసుకుంటుంది. యూనియన్ లిస్ట్లో కొన్ని పెట్టారు, దాన్ని యూనియన్ గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది. అలాగే మనీ విషయంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ పరంగా కూడా స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన ఆదాయం స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, సెంటర్ లిస్ట్లో ఉన్న అంశాలపైన ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. అంటే కొన్ని ట్యాక్స్లు స్టేట్ గవర్నమెంట్ వేసుకుంటుంది, కొన్నింటిపైన ట్యాక్స్లు సెంట్రల్ గవర్నమెంట్ వేసుకుంటుంది. సో దీని లిస్ట్ వేరు, దాని లిస్ట్ వేరు అని పెట్టేశారు. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ మారిపోయిందండి. మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత 1 నేషన్ 1 ట్యాక్స్ అని చెప్పి సిస్టమ్ మారిపోయింది. సో ఇది రాసే టైంకి అలా ఉండేది కాదు. ఇప్పుడు ఒకే దానిపైన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే స్టేట్ లిస్ట్లో ఉన్న వాటిపైన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ లిస్ట్లో ఉన్న వాటిపైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు వేసేవి. ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా మారింది. ఒకప్పుడు అలా ఉండేది. అండర్ ఫెడరలిజం, స్టేట్స్ ఆర్ నాట్ మియర్లీ ఏజెంట్స్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరలిజంలో కేవలం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఏజెంట్లు కాదు, దే హ్యావ్ దేర్ ఓన్ అథారిటీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకిచ్చే అధికారంతో మనం ప్రభుత్వాన్ని రన్ చేయట్లేదు. మనకి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాదు, కాన్స్టిట్యూషన్ నుంచి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, చూడండి. ఒకే కాన్స్టిట్యూషన్ నుంచే యూనియన్ గవర్నమెంట్ అధికారాన్ని తెచ్చుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క అధికారాలు ఏంటని చెప్పి యూనియన్ గవర్నమెంట్ డిసైడ్ చేయదు, కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ అధికారాలు కూడా కాన్స్టిట్యూషన్ ఏ రకంగా డిసైడ్ చేస్తుందో, స్టేట్ గవర్నమెంట్ అధికారాలు కూడా కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఏజెంట్ అనుకోకూడదు. జస్ట్ లైక్ యూనియన్ గవర్నమెంట్, ఇట్ ఆల్సో గెట్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. ఆల్ పర్సన్స్ ఇన్ ఇండియా ఆర్ గవర్న్డ్ బై లాస్, పాలసీస్ మేడ్ బై ఈచ్ ఆఫ్ దీస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ చేసే లాస్, సెంట్రల్ గవర్నమెంట్ చేసే లాస్ కూడా ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఫాలో అవ్వాలి. దే ఆర్ గవర్న్డ్ బై దీస్ లాస్ అండ్ పాలసీస్ మేడ్ బై ఈచ్ ఆఫ్ దీస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని అడాప్ట్ చేసినప్పుడు, అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ఒక సర్టెన్ ఏజ్ దాటిన వాళ్ళందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, జెండర్, ఈ వీటితో సంబంధం లేకుండా అందరికీ కూడా ఓటు వేసే హక్కు. ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే ఏజ్. ఆ ఏజ్ దాటితే ఓటు వేసే హక్కు లభిస్తుంది అని మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పారు. ఏకే అయ్యర్ అన్నారు, విత్ అన్ అబండెంట్ ఫెయిత్ ఇన్ ది కామన్ మ్యాన్. అంటే ప్రతి వ్యక్తి, ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఓటు వేసే హక్కు కొంతమందికి మాత్రమే ఉండేది, అందరికీ ఉండేది కాదు. ఎందుకంటే అందరికీ ప్రభుత్వాన్ని జడ్జి చేసే తెలివితేటలు లేవు. అందరూ ప్రభుత్వం ఎలా ఉంది ఎవాల్యుయేట్ చేసే నాలెడ్జ్ వాళ్ళకి లేదు అని చెప్పి కొంతమందికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. పూర్వం డబ్బున్న వాళ్ళు, మగవాళ్ళు, ఇలా కొంతమందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆడవాళ్ళకి చాలా దేశాల్లో ఓటు హక్కు ఉండేది కాదు. కానీ మన దేశం
యూనివర్సల్, అందరికీ ఇచ్చేసింది. కాస్ట్తో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, రిలీజియన్తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. ఒక ఏజ్ దాటితే చాలు, సర్టెన్ ఏజ్ లిమిట్ దాటితే చాలు, అందరికీ ఓటు హక్కు ఇచ్చారు. ఈ ఓటు హక్కు ఇవ్వడం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, కామన్ మ్యాన్ మీద ఫెయిత్ ఉంటే కదా ఇస్తారు అలాగా. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, కామన్ మ్యాన్కి మీరు ఓటు హక్కు ఇచ్చారంటే అర్థం ఏంటి? కామన్ మ్యాన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ హూమ్ హీ వాంట్స్. తనకి ఎవరు రూలర్గా కావాలి, ఎవరు రిప్రజెంటేటివ్గా కావాలని ఎన్నుకునే తెలివితేటలకు కామన్ మ్యాన్కి ఉన్నాయి అని నమ్మారు. అందుకే రాశారు, విత్ అన్ అబండెంట్ ఫెయిత్ ఇన్ ద కామన్ మ్యాన్ అని రాశారు. అండ్ అల్టిమేట్ సక్సెస్ ఆఫ్ డెమోక్రటిక్ రూల్ అండ్ ఇన్ ద ఫుల్ బిలీఫ్ దట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్ సఫ్రేజ్ విల్ బ్రింగ్ ఎన్లైటన్మెంట్ అండ్ ప్రమోట్ ద వెల్ బీయింగ్, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ కంఫర్ట్ అండ్ రీసెంట్ లివింగ్ ఆఫ్ ద కామన్ మ్యాన్. అంటే ఈ నమ్మకంతో ఇదంతా చేశారు అని చెప్తున్నారు. కామన్ మ్యాన్ తెలివితేటల మీద నమ్మకం, డెమోక్రాటిక్ రూల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి నమ్మారు. ఈ డెమోక్రాటిక్ గవర్నమెంట్ వల్ల ప్రజల జీవితంలో మార్పు వస్తుంది, ఎన్లైటన్మెంట్ వస్తుంది, వాళ్ళ వెల్బీయింగ్ అనేది ప్రమోట్ అవుతుంది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ అనేది పెరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో అది చేయడం అనేది జరిగిందని ఏకే అయ్యర్ అప్పుడు చెప్పడం జరిగింది. సో సెకండ్ ఫీచర్, ఫస్ట్ ఫీచర్ ఏం మాట్లాడడం? ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్, అది ఫెడరలిజం. సెకండ్ థింగ్ వచ్చేసి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. చూడండి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో దీని గురించి ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. ఇండియా ఏం చెప్తుంది? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని గ్యారంటీ చేస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్. When they were making the constitution, the members of the Constituent Assembly felt that the freedom struggle had prepared the masses for universal adult suffrage and that this would help encourage a democratic mindset and break the clutches of traditional caste, class, gender hierarchies. ఇది వాళ్ళు నమ్మారు. ఎందుకంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో మాస్ పార్టిసిపేషన్ అనేది జరిగింది. మహాత్మా గాంధీ గారు సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత హీ ట్రాన్స్ఫార్మ్డ్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇంటూ ఏ మాస్ మూవ్మెంట్. అంతవరకు కూడా ప్రజలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాసెస్లోకి ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది వెళ్ళలేదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు మాత్రమే పోరాటం చేసేవాళ్ళు, అది కూడా పార్లమెంట్లో వాటిల్లో మోషన్స్ ద్వారా, మనకి తీర్మానాలు చేయడం ద్వారా చేసేవాళ్ళు. గాంధీ సీన్లోకి ఎంటర్ అయ్యాక ఇట్ టర్న్డ్ ఇంటూ ఏ మాస్ మూమెంట్గా మారింది. సో ప్రజలకి కూడా ప్రభుత్వం పట్ల అవగాహన వచ్చింది, వాళ్ళ హక్కుల పట్ల అవగాహన వచ్చింది, వాళ్ళకి ఏం కావాలో తెలిసింది అని చెప్పి నమ్మారు. ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ప్రజలను అలా మార్చింది అని నమ్మి వాళ్ళకి ఓటు వేసే హక్కుని కల్పించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో వాళ్ళకి తెలియదు అనుకోండి, వీళ్ళేం డిసైడ్ చేస్తారు, ఎలాంటి లీడర్ కావాలి అని చెప్పి మనం వదిలేస్తాం. కానీ వాళ్ళకి ఆ తెలివితేటలు వచ్చాయని చెప్పి నమ్మి వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం అనేది జరిగింది. అందుకే కాస్ట్ బేసిస్ మీద, క్లాస్ బేసిస్ మీద, జెండర్ బేసిస్ మీద ఓటు హక్కు ఉండాలనే మైండ్ సెట్ని బ్రేక్ చేశారు. డెమోక్రాటిక్ మైండ్ సెట్ని తీసుకొచ్చి ఎలాంటి క్లచెస్ని, ఇలాంటి వాటి అడ్డంకులన్నింటినీ కూడా బ్రేక్ చేయడం అనేది జరిగింది. దిస్ మీన్స్ దట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఎ డైరెక్ట్ రోల్ ఇన్ ఎలక్టింగ్ దేర్ రిప్రజెంటేటివ్స్. సో మొత్తం కంట్రీ యొక్క పీపుల్ అందరూ కూడా రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడంలో ఒక డైరెక్ట్ రోల్ అనేది ప్లే చేస్తారు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఆల్సో కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. అది కూడా చెప్పాను మీకు, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొచ్చు, ఓటు వేయొచ్చు. దీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. అల్టిమేట్లీ దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. వాళ్ళు ఎవరికి వాళ్ళు జవాబుదారీగా ఉంటారు? ప్రజలకి. సో ఇండియన్ కంట్రీలో ఏం జరుగుతుంది? పీపుల్ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది. వీళ్ళంతా కూడా ఓటు వేసి కొంతమందిని వాళ్ళ యొక్క ప్రతినిధులుగా ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా దే విల్ ఫార్మ్ లెజిస్లేచర్ అంటాం, పార్లమెంట్లో మెంబర్స్ అవుతారు. వీళ్ళలో కొంతమంది ఎగ్జిక్యూటివ్, ఇవన్నీ మీరు తర్వాత చదువుతారులేండి. లెజిస్లేచర్లో ఉన్న కొంతమంది ఎగ్జిక్యూటివ్లోకి వెళ్తారు. సో ఇట్ ఈస్ లైక్ దిస్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ యువర్ లెజిస్లేచర్. లెజిస్లేచర్లో ఉన్న కొంతమంది విల్ బీ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ దిస్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, మనం అందరం కలిపి ఓట్లేసి ఎంపీలను ఎన్నుకుంటాం. ఎంపీల్లో కొంతమంది విల్ బి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. లైక్ ఒకరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ప్రైమ్ మినిస్టర్ తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఆ ఎంపీస్ నుంచి ఎన్నుకుంటారు. రైట్. ఒకవేళ బయట వాళ్ళు ఎన్నుకున్న 6 నెలల్లోపు తను కూడా ఎంపీ అవ్వాలి.
సో ఆ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనం ఏమంటాం, ఎగ్జిక్యూటివ్ అంటాం. వీళ్ళు ఎవరికి సమాధానం, ఎవరికి అకౌంటబుల్గా ఉండాలి, లెజిస్లేచర్కి. లెజిస్లేచర్లు ఎవరు ఉంటారు, ఎంపీస్ ఉంటారు. మరి ఎంపీస్ ఎవరి యొక్క రిప్రజెంటేటివ్స్, పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్స్. సో మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఫైనల్గా జవాబుదారీగా ఉన్నట్టు, ప్రజలకి జవాబుదారీగా ఉన్నట్టు. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. థర్డ్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి సెపరేషన్ ఆఫ్ పవర్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. పవర్స్ సెపరేట్ అవ్వడం. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ దెర్ ఆర్ 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఇమీడియట్గా మనకి ఏమొస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కాదు. నో, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఏంటవి? 1 లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. ఇప్పుడే చెప్పాను, లెజిస్లేచర్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులందరూ ఉండే సభ లెజిస్లేచర్. లెజిస్లేచర్లో ఉన్న అంటే మెజారిటీ పార్టీ రూల్ మన ఇండియాలో ఉంది. అందులో ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ ప్రతినిధుల్లో ఒకతను హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అవుతారు. అతను మిగిలిన వాళ్ళని ఎంచుకుంటారు. వాళ్ళంతా కలిపి దే ఫార్మ్ ఎగ్జిక్యూటివ్. అండ్ వీ హ్యావ్ జ్యుడిషియరీ యాజ్ ఎ సెపరేట్ ఆర్గన్. దిస్ ఈస్ హౌ ఇండియా ఫంక్షన్స్. ఇక్కడ ఏమంటున్నారు, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లెజిస్లేచర్ పవర్స్ లెజిస్లేచర్కి ఉండాలి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎగ్జిక్యూటివ్కి ఉండాలి, జ్యుడిషియరీ పవర్స్ జ్యుడిషియరీకి ఉండాలి. ఒకళ్ళు ఇంకొకరిని కంప్లీట్గా అణచిదొక్కేసే పరిస్థితి ఉండకూడదు. ఎవరి పవర్స్ అనేవి వాళ్ళకు ఉండాలి. అదే రాశారు ఇక్కడ. ద లెజిస్లేచర్ రిఫర్స్ టు అవర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఎగ్జిక్యూటివ్ ఇస్ అ స్మాలర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ అండ్ రన్నింగ్ ది గవర్నమెంట్. జ్యుడిషియరీ రిఫర్స్ టు ద సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ది కంట్రీ. ఎవరి రోల్ ఏంటి చూడండి, లెజిస్లేచర్ యొక్క రోల్ ఏంటమ్మా, లా మేకింగ్, చట్టాలు చేయడం. మరి ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్ ఏంటి, లాని ఇంప్లిమెంట్ చేయడం, చట్టాలని ఇంప్లిమెంటేషన్. జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటి, ప్రొటెక్ట్ లాస్, చట్టబద్ధంగా ప్రొటెక్ట్ రూల్ ఆఫ్ లా, చట్టబద్ధంగా పరిపాలన జరిగేలాగా చూడడం. అంటే ఏవైనా సరే చట్టానికి వ్యతిరేకంగా జరిగితే దాన్ని ఎగ్జిక్యూటివ్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది అనుకోండి, జ్యుడిషియరీ దాన్ని కొట్టేస్తుంది. ఒక చట్టానికి వ్యతిరేకంగా జరిగింది అనుకోండి, జ్యుడిషియరీ దాన్ని కొట్టేస్తుంది. ఇనేవే జ్యుడిషియరీ ఈస్ పుట్టింగ్ ఎ చెక్ ఆన్ ది పవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అలాగే ఎగ్జిక్యూటివ్ చేసే ప్రతి పని కూడా లెజిస్లేచర్కి చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ ₹1 ఖర్చు పెట్టాలన్నా బడ్జెట్ ఫస్ట్ లెజిస్లేచర్లో పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ₹1 కూడా ఎగ్జిక్యూటివ్ ఖర్చు పెట్టడానికి అవ్వదు. అలాగే పార్లమెంట్ ఏదన్నా చట్టం చేసింది అనుకోండి, ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టం చేస్తే జ్యుడిషియరీ ఆ చట్టాన్ని కొట్టేస్తుంది. సో ఇలా పవర్స్ని సెపరేట్ చేసి ఒకళ్ళ పవర్ని ఇంకొకళ్ళ ద్వారా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. లేకపోతే మిస్యూజ్ ఆఫ్ పవర్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ అదే రాశారు మనకి. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్ బై ఎనీ వన్ బ్రాంచ్ ఆఫ్ ద గవర్నమెంట్, కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ఈచ్ ఆఫ్ దీస్ ఆర్గన్స్ షుడ్ ఎక్సర్సైజ్ డిఫరెంట్ పవర్స్. ఎవరి పవర్స్ వాళ్ళకి వేరుగా ఉండాలి. త్రూ దిస్ ఈచ్ ఆర్గన్ యాక్ట్స్ యాజ్ ఎ చెక్, ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను, ఆన్ అదర్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, అండ్ దిస్ ఎన్ష్యూర్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ ఆల్ 3. జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు జడ్జి యొక్క శాలరీస్, వాళ్ళ యొక్క ఇలాంటి వాటిని పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అర్థమవుతుందా? అలాగే పార్లమెంట్ తప్పుడు చట్టాలు చేస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, జ్యుడిషియరీ కొట్టేస్తుంది. ఎగ్జిక్యూటివ్ తప్పుడు జీవోలు ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ చేసే ప్రతి పని లెజిస్లేచర్కి చెప్పాలి, లెజిస్లేచర్కి అకౌంటబుల్గా ఉండాలి. సో ఒకళ్ళని ఇంకొకరు కంట్రోల్ చేసేలాగా సిస్టమ్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో దట్ నో సింగిల్ ఆర్గాన్ బికమ్స్ అబ్సల్యూట్ మొనార్క్. ఒక సింగిల్ ఆర్గాన్ టూ పవర్ఫుల్ అయిపోతే అది మిస్యూజ్ ఆఫ్ పవర్కి దారితీస్తుంది. అందుకనే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు చదవబోయేది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చూడండి, ఈ బాక్స్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్. స్టేట్ అనే పదం మనం వాడతాం, అలాగే గవర్నమెంట్ అనే పదాన్ని కూడా వాడతాం. స్టేట్ అన్నా గవర్నమెంట్ అన్నా ఒకటేనా? కాదు. స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అని కాదు. స్టేట్కి గవర్నమెంట్ అనే పదానికి డిఫరెన్స్ ఉంది. స్టేట్కి గవర్నమెంట్కి డిఫరెన్స్ అనేది ఉంది. చూడండి ఇక్కడ ఏం రాశారో, ద గవర్నమెంట్ కెన్ చేంజ్ విత్ చూడండి ఇక్కడ ఏం రాశారు, గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ లాస్. అంటే ఇప్పుడు మనకి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఉన్నాయి.
జనరల్గా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న ఆర్గన్ గవర్నమెంట్. మనం టిపికల్గా ఎగ్జిక్యూటివ్నే గవర్నమెంట్ అని చెప్పి పిలిచేస్తూ ఉంటాం. అంటే చూడండి, చట్టాలు చేయడం, చట్టాలను ఎగ్జిక్యూట్ చేయడం, చట్టాలను ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్లో భాగం. అండ్ చూడండి, స్టేట్ ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ దట్ రిప్రజెంట్స్ ఎ సావరీన్ పీపుల్ హూ ఆక్యుపై ఎ డెఫినెట్ టెరిటరీ. స్టేట్ అనేసరికి ఇది మొత్తం వచ్చేస్తుంది, దేశమంతా వస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ కంట్రీ. గుర్తుపెట్టుకోండి, దేశం అనే భావం. స్టేట్ అంటే ఒక పొలిటికల్ బౌండరీస్తో ఉన్న, జాగ్రఫికల్ బౌండరీస్తో ఉన్న ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూషన్. ఒక బ్రాడ్ లెవెల్ ఆలోచించండి, దట్ ఈస్ స్టేట్. గవర్నమెంట్ అంటే ఇవి మన ప్రైమ్ మినిస్టర్. అందుకే అంటారు హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరంటే ఏం చెప్తారు? ప్రెసిడెంట్ అంటారు. దేశ అధినేత మన దేశానికి ఎవరు? ప్రెసిడెంట్. హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అంటాం. అంటే మనకి డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లాస్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ చేసేది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ యొక్క అధినేత ప్రైమ్ మినిస్టర్ అయితే, దేశం ఓవరాల్గా దాన్ని స్టేట్ అంటాం. హెడ్ ఆఫ్ స్టేట్ వచ్చేసి ప్రెసిడెంట్. సో స్టేట్ అనే పదం రిప్రజెంట్స్ ది ఎంటైర్ కంట్రీ అండ్ గవర్నమెంట్ అనే పదం రిప్రజెంట్స్ ది అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. దేశం యొక్క అడ్మినిస్ట్రేషన్ రిప్రజెంట్ చేసేది గవర్నమెంట్, దేశాన్ని రిప్రజెంట్ చేసేది స్టేట్. స్టేట్ అంటే దేశం అనే మీనింగ్ వస్తుంది మనకి. గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ ఆఫ్ దిస్. అందుకే గవర్నమెంట్ యొక్క హెడ్ మనకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, స్టేట్ యొక్క హెడ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఓకే, అందుకనే చూడండి, ఇండియన్ స్టేట్ అంటాం. వి సే ఇండియన్ స్టేట్, నేపాలీ స్టేట్. ఓకే, ఇండియన్ స్టేట్లో డెమోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంది. ఈ గవర్నమెంట్లో మనమే ఇంకా గవర్నమెంట్కి ఇంకో పేరేంటి? ఎగ్జిక్యూటివ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టేట్. The state refers to more than just the government and cannot be used interchangeably with it. అర్థమవుతుందా? We are representing the administrative component ని మనం గవర్నమెంట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్. సో ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఆల్ సివిల్ సర్వెంట్స్, ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, ఇవన్నీ కూడా గవర్నమెంట్లో భాగం. స్టేట్ అంటే మోర్ దాన్ దట్, ఇట్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ కంట్రీ. ఇండియన్ స్టేట్ అంటే దేశం అని, ఇండియన్ గవర్నమెంట్ అంటే వీళ్ళని. అడ్మినిస్ట్రేటివ్ పోర్షన్ తీసుకుంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ స్టేట్ అంటే మొత్తం దేశం, ఇంక్లూడ్స్ పీపుల్ ఆల్సో, ప్రజలతో సహా అందరూ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. సో రెండింటిని ఇంటర్చేంజబుల్గా మనం వాడకూడదు. అందుకే అంటారు హెడ్ ఆఫ్ స్టేట్ ఈస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్. రెండు ఒకేలాగా మనం కొట్టి పారేయకూడదు. ఇక్కడ ఏం రాశారు చూడండి, మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫియర్డ్ దట్ ది ఎగ్జిక్యూటివ్ మైట్ బికమ్ టూ స్ట్రాంగ్ అండ్ ఇగ్నోర్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు ది లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ బాగా పవర్ఫుల్ అయిపోయి లెజిస్లేచర్కి అది అకౌంటబుల్గా ఉండకుండా మారిపోతుందేమో అని భయపడ్డారు. అందుకని వాళ్ళు ఏం చేశారు? దే ఇంక్లూడెడ్ ఎ నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ టు లిమిట్ అండ్ కంట్రోల్ ది యాక్షన్ టేకెన్ బై ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ ఎ హోల్. ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్ని, ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. దీని యొక్క పవర్ని లిమిట్ చేయడానికి చాలా ప్రావిజన్స్ పెట్టారు. అందులో ఒక ప్రావిజనే ఫండమెంటల్ రైట్స్. ఈ ప్రావిజన్స్ లేకపోతే గవర్నమెంట్ పవర్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, అథారిటీని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ మీకు కొన్ని ఎక్స్ట్రా చెప్తూ ఉంటాను, బుక్లో లేనివి నేర్చుకోండి. అథారిటీ అని చెప్పి పదం వాడుతుంటాం కదా, అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక లా నుంచి లేదా ఒక కాన్స్టిట్యూషన్ నుంచి. అఫీషియల్గా, లీగల్గా మనకు వచ్చే పవర్ని అథారిటీ అంటాం. అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే రాస్తారు స్టేట్ గవర్నమెంట్ డెరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ నుంచి దానికి అథారిటీ వస్తుంది. లీగల్గా వచ్చేదాన్ని మనం అథారిటీ అనే పదం వాడతాం. అందుకే మిస్యూజ్ ఆఫ్ అథారిటీ అన్నారు, ఎందుకంటే తనకు వచ్చిన పవర్ లీగల్గా వచ్చింది. కాన్స్టిట్యూషన్ నుంచి తనకి సంక్రమించిన అధికారాన్ని మిస్యూజ్ చేయకుండా కూడా చాలా ప్రావిజన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ ప్రావిజన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్.
మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాట్లాడుతుంది ఫండమెంటల్ రైట్స్. ఇప్పటి వరకు మనం ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూస్తున్నాం. ఫస్ట్ వన్ ఫెడరలిజం చూసాం, ఫెడరల్ ఫీచర్ చూసాం, పార్లమెంటరీ ఫామ్ చూసాము. ఆ తర్వాత మనం చూసింది ఏంటమ్మా, నెక్స్ట్ చూసింది ఏంటి? పార్లమెంటరీ ఫామ్ తర్వాత సెపరేషన్ ఆఫ్ పవర్స్ చూసాం. అండ్ ఫోర్త్ది ఫండమెంటల్ రైట్స్. బేసిక్గా ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని కాన్షియన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పన్నారు. అంతరాత్మ అది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటారు. కొలోనియల్ రూల్ అనేది మనకి స్టేట్ అనే దానిపైన ఒక సస్పిషన్ని క్రియేట్ చేసేసింది. సస్పిషన్ అంటే అనుమానం. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ స్టేట్ ఏదైతే ఉందో, చూడండి స్టేట్ అంటే మొత్తం దేశం, అంటే మనకి ఎప్పుడు ఎవరైనా సరే తొక్కేయచ్చు, మనల్ని కంప్లీట్గా అణిచివేసేయచ్చు, మనల్ని ఈ స్టేట్ అనేది అణిచివేసేస్తుంది, మనల్ని మంచిగా చూడదేమో. ఎందుకంటే మనకి బ్రిటిష్ హయాంలో ప్రజలు ఏం అనుభవించారు, వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి, ఎప్పుడు సఫర్ అవుతూ వచ్చారు. సో అందుకనే స్టేట్ అనే పదం వినగానే ఒక నెగిటివ్ వ్యూ అనేది వచ్చేసింది. అందుకనే దే వాంటెడ్ టు ఎన్ష్యూర్ ఎ సెట్ ఆఫ్ రిటర్న్ రైట్స్. కొన్ని హక్కులు ఉండాలి దట్ వుడ్ గార్డ్ అగైన్స్ ద మిస్యూజ్ ఆఫ్ స్టేట్ పవర్. స్టేట్ పవర్ మిస్యూజ్ జరిగే అవకాశం ఉంటుంది, వీళ్ళు ప్రజల హక్కుల్ని హరించే హక్కు ఉంటుంది, అవకాశం ఉంటుందని చెప్పి కాన్స్టిట్యూషన్ కొన్ని రైట్స్ ని ప్రజలకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి దేనికోసం? టు ప్రొటెక్ట్ సిటిజన్స్ అగైన్స్ ది ఆర్బిట్రరీ అండ్ అబ్సల్యూట్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ బై ద స్టేట్. చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. స్టేట్ అంటే ఇక్కడ మనకి ఇందాక మాట్లాడుతున్న గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ వస్తుంది, లెజిస్లేచర్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఇందాక గవర్నమెంట్ అనేటప్పుడు ఎగ్జిక్యూటివ్ పోర్షన్ మాట్లాడాం, ఇప్పుడు అన్నీ వస్తాయి. ఈవెన్ లెజిస్లేచర్ కూడా ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయడానికి లేదు, జుడిషియరీ ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇవ్వడానికి లేదు. ప్రతిదీ కూడా కాన్స్టిట్యూషన్కి లోబడి ఫండమెంటల్ రైట్స్కి ఉల్లంఘన జరగకుండా జరగాలి. ఫండమెంటల్ రైట్స్కి ఉల్లంఘన జరగకుండా జరగాలి. ఇక్కడ ఆర్బిటరీ అనే పదం వాడారు. ఆర్బిటరీ అంటే ఇష్టం వచ్చినట్టు, అకార్డింగ్ టు వన్స్ విషెస్, వాళ్ళకి అనిపించినట్టు. నేను ముఖ్యమంత్రిని నచ్చినట్టు చేస్తా, నేను ప్రైమ్ మినిస్టర్ని నచ్చినట్టు చేస్తా. ఆర్బిటరీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. నాకు పవర్ ఉంది, నేను నచ్చినట్టుగా చేస్తాను. ఈ ఆర్బిటరీనెస్ని రిమూవ్ చేయాలి. ఏదన్నా చేసేటప్పుడు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా చేయాలి. నువ్వు ఏదన్నా చేయి, ఈ హక్కులకి భంగం కలిగించకుండా, రాజ్యాంగ విరుద్ధంగా ఉండకుండా చేయాలి. అందుకనే కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ గ్యారంటీస్ ద రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎగెన్స్ట్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఎగెన్స్ట్ అదర్ ఇండివిజువల్స్. అంటే ఒక హక్కుని ఇంకొక వ్యక్తి హరించడానికి లేదు, ప్రజల యొక్క హక్కుల్ని ప్రభుత్వం కూడా, స్టేట్ కూడా హరించడానికి లేదు. స్టేట్ కూడా హరించడానికి లేదు, ఎవరు కూడా ఒకళ్ళ హక్కుల్ని హరించడానికి లేదు. అది క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే మన ప్రభుత్వం అంటే ఇండియన్స్ ప్రభుత్వం ఫామ్ చేసినప్పటికీ కూడా మన రాజ్యాంగ కాన్స్టిట్యూటెడ్ అసెంబ్లీ మెంబర్స్కి భయపడ్డారు. బ్రిటిష్ వాళ్ళ హయాంలో ప్రజలు సఫర్ అయ్యారు, బ్రిటిష్ వాళ్ళు పోయి మన వాళ్ళు వస్తారు, మేబీ మన వాళ్ళ హయాంలో కూడా ప్రజలు సఫర్ అయ్యే అవకాశం ఉంటుందేమో, ప్రజల యొక్క హక్కుల్ని హరించేస్తారేమో, ప్రజలకి ఇబ్బందులు పెడతారేమో అని భయపడ్డారు. అందుకనే వాళ్ళకి కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించాలి. ప్రభుత్వం ఏదన్నా చేయొచ్చు, కానీ ఆ హక్కులని హరించకుండా, రాజ్యాంగంలోనే దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. రాజ్యాంగంలో ప్రొటెక్షన్ ఇవ్వకపోతే వాళ్ళు మార్పులు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి కాన్స్టిట్యూషన్లో కొన్ని రైట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా మైనారిటీ కమ్యూనిటీస్ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశాయి. ఎందుకంటే ఇండియాలో హిందువులు మెజారిటీగా ఉన్నారు, వాళ్ళు రేపు పొద్దున్న డెమోక్రసీలో ఉన్నాం, ఓటింగ్ బట్టి డిసైడ్ చేస్తాం అంటున్నారు. సో మాకు అవకాశాలు తగ్గిపోతాయి, మేము ప్రభుత్వంలో ఉండే ఛాన్సెస్ తగ్గుతాయి, మా ప్రతినిధులు తక్కువ మంది ఉంటారు, సో మా రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అందుకని కాన్స్టిట్యూషన్లో ఇట్ గ్యారంటీస్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్ ఎగెన్స్ట్ మెజారిటీ. ఇందాక మనం మాట్లాడాం, మైనారిటీస్ యొక్క రైట్స్ని కూడా అది గ్యారంటీ చేస్తుంది. అంబేద్కర్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆబ్జెక్ట్, మన ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? 2 రకాలు. ఒకటి, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ దట్ ఎవ్రీ సిటిజన్ మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్ టు క్లెయిమ్ దోస్ రైట్స్. ప్రతి సిటిజన్కి ఆ రైట్స్ అందాలి. రెండవది, దీస్ రైట్స్ మస్ట్ బి బైండింగ్ అపాన్ ఎవ్రీ అథారిటీ దట్ హెస్ గాట్ పవర్ టు మేక్ లాస్. చట్టాన్ని చేసే అధికారం ఉన్న ప్రతి అథారిటీ పైన కూడా ఈ రైట్స్ అనేవి బైండింగ్. అది పార్లమెంట్ తీసుకోండి, గవర్నమెంట్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, వాళ్ళకి ఇది బైండింగ్. దే హ్యావ్ టు ఫాలో, దే కెనాట్ వయలేట్ దీస్ రైట్స్.
దే కెనాట్ వైలేట్ దీస్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్తో ఆగిపోలేదు, కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా మెన్షన్ చేశారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చెయ్యాలి అని ఒక సూత్రాలు, ఈ పారామీటర్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు పాలసీస్ డిజైన్ చేయండి అని చెప్పి ఒక గైడెన్స్, గైడింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ లైక్ ఎ గైడ్. వెన్ యు ఆర్ ఫ్రేమింగ్ పాలసీ, కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. సో ఈ సెక్షన్ దేనికోసం చేశారంటే టు ఎన్ష్యూర్ గ్రేటర్ సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్. సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురావడానికి, అలాగే పవర్టీ ఆఫ్ మాసెస్ని తగ్గించేలాగా చట్టాలు చేయాలి, పాలసీస్ చేయాలి అని చెప్పి ఒక గైడెన్స్ ఇవ్వడానికి. మీరు ఏదన్నా చేస్తే సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించేలాగా ప్రయత్నాలు చేయాలి, సొసైటీలో అసమానతలు తగ్గించేలాగా ప్రయత్నాలు చేయాలి, పేదవాళ్ళకి అప్లిఫ్ట్ చేసే కార్యక్రమాలు చేయాలి. ఇలా మీకు దాని గురించి చదివినప్పుడు అర్థమవుతుంది. వాటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఇవి ఎవరికి ఈ ప్రిన్సిపల్స్ వర్తిస్తాయి? ప్రభుత్వానికి. ప్రభుత్వానికి ఇవి తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటారు. ప్రభుత్వం పాలసీ డిజైన్ చేసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎందుకోసం ఇదంతా? టు ఎన్ష్యూర్ గ్రేటర్ సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్. మరి రైట్స్ ఎందుకోసం? ప్రభుత్వం మిస్యూజ్ ఆఫ్ అథారిటీ, ప్రభుత్వం తన అథారిటీని మిస్యూజ్ చేసి ప్రజల్ని సప్రెస్ చేయకుండా, అలాగే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని సప్రెస్ చేయకుండా ఇవి తీసుకొచ్చారు. కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇందులో రాశారు. సో డీటెయిల్డ్గా మనం తర్వాత చదువుతాం. ఇందులో కొన్ని రాశారు చూడండి. రైట్ టు ఈక్వాలిటీ ఒకటి ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్. చట్టం ముందు అందరూ సమానమే, అలాగే చట్టం అందరినీ ఒకేలాగా ప్రొటెక్ట్ చేస్తుంది. వి విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చే లెసన్స్లో మనం డీటెయిల్డ్గా చదువుకుంటాం. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? నో సిటిజన్ కెన్ బి డిస్క్రిమినేటెడ్ ఎగెన్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రిలీజియన్, కాస్ట్ ఆర్ సెక్స్. సెక్స్ అంటే మనకి ఆడ మగ అనే దాన్ని బట్టి కానీ, కాస్ట్ బట్టి కానీ, రిలీజియన్ బట్టి కానీ, దాన్ని బేస్ చేసుకొని ఏ సిటిజన్ కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఎవరు? ప్రభుత్వం. ఎవరు కూడా డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పి చెప్తున్నారు. అలాగే పబ్లిక్ ప్లేసెస్కి అందరికీ ఈక్వల్ యాక్సెస్ అనేది ఉండాలి. ప్లే గ్రౌండ్ కావచ్చు, హోటల్ కావచ్చు, షాప్స్ కావచ్చు. అంటే ఇంతకుముందు ఎస్సీస్ని అలౌ చేసేవాళ్ళు కాదు, అలా ఉండకూడదు. అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉండాలి. అండ్ స్టేట్ కెనాట్ డిస్క్రిమినేట్ ఎగెన్స్ట్ ఎనీ వన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవన్నీ మనం తర్వాత లేటర్ చదువుతాం. అదే రాశారు. అన్టచబిలిటీని కూడా అబాలిష్ చేస్తారు. రైట్ టు ఈక్వల్, అందరూ ఈక్వల్గా ఉండాలంటే ఫస్ట్ ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేయాలి. ఆల్రెడీ సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ఈక్వల్. ఆ ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేస్తే ఈక్వాలిటీ అనేది వస్తుంది. ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేయడం కోసమే అన్టచబిలిటీని అబాలిష్ చేయడం అనేది జరిగింది. అలాగే ఫ్రీడమ్. ప్రభుత్వం మన యొక్క స్వేచ్ఛని హరించకుండా ఏం చెప్పారు? మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగే ఫార్మ్ అసోసియేషన్స్. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మాట్లాడడం అనే కాదు, చూడండి, పత్రికలో ఒకటి రాసామనుకోండి, అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. సైలెంట్గా ఉన్నాం అనుకోండి, అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నాకు మాట్లాడడం ఇష్టం లేదు, ఐ వాంట్ టు బి సైలెంట్, దట్ ఈస్ మై ఫ్రీడమ్. అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది. సినిమా తీసాం, దట్ ఈస్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. బొమ్మ గీసాం, అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. అందుకే స్పీచ్ ఒకటే కాదు, ఎక్స్ప్రెషన్ అనే పదం హ్యాస్ ఎ వైడర్ కానోటేషన్. రాత కావచ్చు, సినిమా కావచ్చు, ఆర్ట్ ఫామ్ కావచ్చు, సైలెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్రెషన్లోకి వచ్చేస్తుంది. ఆ ఫ్రీడమ్ మనకు ఉంటుంది. అండ్ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఫామ్ చేసే హక్కు, దేశంలో ఎక్కడైనా ఫ్రీగా మూవ్ అయ్యే హక్కు, ఏ ప్రాంతంలో నివసించే హక్కు, ఏ ప్రొఫెషన్ అయినా ఫాలో అయ్యే హక్కు, బిజినెస్ కానీ ఆక్యుపేషన్ కానీ ఫాలో అయ్యే హక్కు. అయితే మీకు వీటన్నిటికీ కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి, మనం తర్వాత చదువుతాం. ఇక్కడ రాయలేదు. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా చేయొచ్చు అన్నా సార్, నేను గంజాయి బిజినెస్ చేయొచ్చు అంటే చేయకూడదు. నేను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయొచ్చు అంటే చేయకూడదు. అది నేను ప్రొఫెషన్ అంటానంటే అవ్వదు. సో ప్రతిదానికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది మనం డీటెయిల్డ్గా తర్వాత ఫండమెంటల్ రైట్ గురించి చదివేటప్పుడు చదువుతాం. ఇక్కడ మీకు టూకీగా రాశారు, ఇక్కడ ఉన్నంత వరకు చదవండి. రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. మనల్ని వేరే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనకు కొన్ని హక్కులు ఉంటాయి. చూడండి, హ్యూమన్ ట్రాఫికింగ్ని కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ చేస్తుంది. ఫోర్స్డ్ లేబర్, బలవంతంగా బౌండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్ అనేది ఉండకూడదు. 14 ఏళ్ళ లోపు పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ ఎంప్లాయ్ చేయకూడదు. ఇట్లాంటివి కూడా రైట్స్ ఉన్నాయి. రిలీజియన్ విషయంలో కూడా కొన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి. అంటే మనకి ఏ రిలీజియస్ ఫ్రీడమ్ అందరికీ ఇచ్చారు. ప్రతి వ్యక్తి కూడా నచ్చిన రిలీజియన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రొఫెస్ అంటే బయటికి చెప్పడం, స్టేట్ నేను పలానా మతాన్ని ఫాలో అవుతున్నాను అని చెప్పి చెప్పడం. ప్రాపగేట్ కూడా చేయొచ్చు, మత ప్రచారాలు కూడా చేసుకోవచ్చు. రైట్, మనకి నచ్చిన రిలీజియన్ గురించి ప్రచారం చేయొచ్చు, కానీ ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్డ్ కన్వర్షన్ ఇస్ రాంగ్, బట్ నువ్వు ప్రాపగేట్ చేయొచ్చు. అలాగే కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి మాట్లాడుతోంది. చూడండి, ఆల్ మైనారిటీస్, రిలీజియస్, లింగ్విస్టిక్ అందరూ కూడా ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయొచ్చు.
ఎందుకోసం? టు ప్రిజర్వ్ అండ్ డెవలప్ దేర్ ఓన్ కల్చర్. వాళ్ళ ఓన్ కల్చర్ని ప్రిజర్వ్ చేసి కాపాడుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి సెపరేట్గా, లేకపోతే మెజారిటీ గోల్లో మైనారిటీస్ వాళ్ళ యొక్క కల్చర్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇట్ కుడ్ బి లింగ్విస్టిక్ ఆర్ రిలీజియస్. 2 రకాల మైనారిటీస్ గురించే కాన్స్టిట్యూషన్ చెప్పింది, మర్చిపోవద్దు అది. లింగ్విస్టిక్ మైనారిటీస్ లేదా రిలీజియస్ మైనారిటీస్. అండ్ ఫైనల్గా మనకి ఇన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మనల్ని తొక్కేయచ్చు. అలాంటప్పుడు వాట్ ఈస్ ద రెమెడీ? మనం ఎక్కడికి వెళ్ళాలి? అది కూడా కాన్స్టిట్యూషన్లో రాశారు. ఇట్ అలో సిటిజన్స్ టు మూవ్ ద కోర్ట్. మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీం కోర్ట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్కి సుప్రీం కోర్ట్ అనేది గార్డియన్. సో ఈ రైట్స్ ఉల్లంఘన అయితే మనం సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. వెళ్ళడానికి ఉన్న రెమెడీస్ కూడా కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేశారు. ఇఫ్ దే బిలీవ్ దట్ ఎనీ ఆఫ్ దర్ ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ వైలేటెడ్, స్టేట్ వైలేట్ చేస్తే మనం సుప్రీం కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశాన్ని కూడా ఇదే రైట్స్లో మెన్షన్ చేశారు. అది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ఇంకా చాలా డెప్త్లో చదవాలి. ఇది క్లాస్ 8 మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తుంది, మనం అప్పుడు డీటెయిల్గా చదువుకుందాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చి సెక్యులరిజం. సెక్యులరిజం ఏంటి? ఇన్ విచ్ ద స్టేట్ డస్ నాట్ అఫీషియల్లీ ప్రమోట్ ఎనీ రిలీజియన్, ఎనీ వన్ రిలీజియన్ యాజ్ ది స్టేట్ రిలీజియన్. ఇప్పుడు హిందూ ఇది మన దేశపు రిలీజియన్, ఇస్లాం మన దేశపు రిలీజియన్, క్రిస్టియానిటీ అని ఏ ఒక్క రిలీజియన్ని నా రిలీజియన్ అని చెప్పి, స్టేట్ రిలీజియన్ అని చెప్పి చెప్పదు. అన్నింటికి ఈక్వల్ డిస్టెన్స్ ఫాలో అవుతుంది, సమ దూరం ఫాలో అవుతుంది. దట్ ఈస్ అబౌట్ సెక్యులరిజం. దీని గురించి డీటెయిల్డ్గా ఫాలోయింగ్ చాప్టర్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ మీరు చూడండి, మనకి ఏం అర్థమైంది చివరికి? ఒక కంట్రీ యొక్క హిస్టరీ often determines the kind of constitution that a country adopts for itself. ఎందుకంటే ఇండియా బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఎన్నాళ్ళలో స్ట్రగుల్ అయ్యింది కాబట్టి, అప్పుడు మనం ఏ అంశాల్లో సఫర్ అయ్యామో, ఏవేవి మన ప్రజలు కోల్పోయారో అవన్నీ వాళ్ళకి కోల్పోకూడదు, అలా సఫర్ అవ్వకూడదు అనే అంశాలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మైండ్స్ మధ్యలో మెదిలాయి. దాన్ని బట్టే ఇలాంటి కాన్స్టిట్యూషన్ వచ్చింది. అంటే ఆ దేశపు హిస్టరీ అనేది ఎలాంటి కాన్స్టిట్యూషన్ వచ్చింది అనే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని కాన్స్టిట్యూషన్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ లేయింగ్ అవుట్ ది ఐడియల్స్ వీ వుడ్ లైక్ టు అడ్హియర్ టు, ఇంక్లూడింగ్ ద రిప్రజెంటేటివ్స్ దట్ వీ ఎలెక్ట్ టు రూల్. ఇదన్నిటి గురించి కాన్స్టిట్యూషన్ అనేది రాస్తుంది. అలాగే ఫుట్బాల్ ఇందాక చదివినట్టుగానే ఎప్పుడైతే రూల్స్ మారిస్తే గేమ్ మారిపోతుందో, కాన్స్టిట్యూషన్ మారినా సరే, కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ మారినప్పుడు ప్రభుత్వం రన్ చేసే విధానం కూడా మారుతుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఓవర్ ది ఇయర్స్ చాలాసార్లు అమెండ్మెంట్స్ జరిగాయి, సవరణలు జరిగాయి. ఎందుకని? టు రిఫ్లెక్ట్ ద న్యూ కన్సర్న్స్ ఆఫ్ పాలిటీ. మీకు అర్థమవుతుందా? ఈ రోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మన కాన్స్టిట్యూషన్లో కనిపిస్తుంది. కొన్ని తరాల తర్వాత ప్రజల యొక్క ఆలోచన మారచ్చు, ప్రజలు కోరుకునే అంశాలు మారచ్చు. సో వాళ్ళు కోరుకునే అంశాలు మారినప్పుడు మరి దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా కాన్స్టిట్యూషన్ ఉండాలి. సో అప్పుడు చేసేదాన్ని అమెండ్మెంట్ అంటాం. At any point, constitution should reflect the aspirations of people. అదనమాట, అదే రాశారు ఇక్కడ. సో ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్లో మేజర్ చేంజ్ వచ్చిందంటే నేచర్ ఆఫ్ ద కంట్రీలో కూడా మార్పు వచ్చినట్టే లెక్క. నేపాల్లో మనం చూసాం, కాన్స్టిట్యూషన్లో మార్పు వచ్చింది. నేపాల్ ప్రభుత్వంలో కూడా మార్పు, నేచర్ కూడా మారింది. మొనార్కీ నుంచి అది డెమోక్రసీగా మారింది. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో ఇక్కడ చూడండి ఒకసారి, కాన్స్టిట్యూషన్ సంతకం చేస్తున్న ఫోటో ఇది. ఈ ఫోటోలో మనం రాజ్యాంగాన్ని సంతకం చేయడాన్ని మనం చూడొచ్చు. 24th January 1950 రోజున సంతకం పెట్టారు. నెహ్రూ గారు మనకు కనిపిస్తున్నారు, రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తున్నారు, వీళ్ళందరూ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. లెట్స్ క్యాచ్ అప్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ చాప్టర్. ఓకే, టేక్ కేర్. మళ్ళీ ఒకసారి మీరు చక్కగా నీట్గా చదవండి. ఏమైనా డౌట్ ఉంటే ఆ పోర్షన్లో వీడియోని ఆ పోర్షన్ వరకు వెళ్ళి మళ్ళీ ఒకసారి వినండి, క్లారిటీ వచ్చేస్తుంది. టేక్ కేర్, బాయ్.